ఈరోజు షిరిడి సాయి భక్త భజన మండలి నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో 133వ భజన కార్యక్రమము. మరి ఈ భాగ్యము మాకు ప్రసాదించిన ఆ షిరిడి సాయినాథుడికి పాదాభివందనం చేస్తూ, మరి ఈ అవకాశాన్ని కల్పించిన అనిల్ సారు మరియు సాయి వాహిని గారికి నమస్కారాలు తెలుపుతూ, అదేవిధంగా మేము ఇంతకుముందు ఎన్నోసార్లు మేము వరాల సాయి మందిరానికి రావాలి, దర్శించుకోవాలని చెప్పేసి అనుకున్నాము. మాకు ఆ సాయినాథుడు ఆ భాగ్యాన్ని ఈరోజు ప్రసాదించారు. మేము ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి మరి ఒకసారి మా షిరిడి సాయి భక్త భజన మండలి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క భజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. పార్వతి తనయా పరుగునరవా, పార్వతి తనయా పరుగునరవా, పాలింపరావేమయా ఓ విఘ్నరాయ దీవింపరావేమయా, పాలింపరావేమయా ఓ విఘ్నరాయ దీవింపరావేమయా. పార్వతి తనయా పరుగునరవా, పార్వతి తనయా పరుగునరవా, పాలింపరావేమయా ఓ విఘ్నరాయ దీవింపరావేమయా, పరావేమయా ఓ విఘ్నరాజ దీవింపరావేమయా. మునుముందు మేము మదిలోన నిన్ను, మునుముందు మేము మదిలోన నిన్ను, మునుముందు మేము మదిలోన నిన్ను, మునుముందు మేము మదిలోన నిన్ను, ప్రతిరోజు నిన్నే ప్రార్థించదా, ప్రతిరోజు నిన్నే ప్రార్థించరా. ఏ చోటకేగినా ఏ పాట పాడినా, 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 పలికేది నీ నామమే ఓ విఘ్నరాయ, పాడేది నీ గానమే, పలికేది నీ నామమే ఓ విఘ్నరాయ, పాడేది నీ గానమే. పార్వతి తనయా పరుగునరవా, పార్వతి తనయా పరుగునరవా, పాలింపరావేమయా ఓ విఘ్నరాయ దీవింపరావేమయా, పాలింపరావేమయా ఓ విఘ్నరాజ దీవింపరావేమయా. పార్వతి తనయా పరుగునరవా, పార్వతి తనయా పరుగునరవా, పాలింపరావేమయా ఓ విఘ్నరాయ దీవింపరావేమయా, పాలింపరావేమయా ఓ విఘ్నరాజ దీవింపరావేమయా. జై శ్రీ షిరిడీనాథ సాయి దేవా ప్రభో, శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయిశ వాగేశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహి మాం పాహి మాం. బృందారకానేక సందోహ సారూప్య సాయుధ్య సామ్రాజ్య సంధ్యాయక వేద వేదాంగ సర్వార్థ వ్యాపార్థ సంభావనా దుర్వజేగీయమాన ప్రతాప చిత్స్వరూప చజి సూర్య నేత్రాది తేజస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయి దేవా ప్రభో, పాహి మాం పాహి మాం. దీనాలి దీనార్తి రోగార్తి విచ్చేహన
భవ్య దివ్యౌషధ ప్రభావ అసించ స్వరూప ఆనంద సంధ్యాయక బహుజన్మ ప్రారబ్ధ బాధా వినిర్ముక్త శ్రీ కార్దుణ్య శ్రీ షిరిడి బాబా ప్రభో పాహి మాం పాహి మాం. దేవాదిదేవా సమస్తంబు కల్పించి పాలింప ధూలింపగన్ పెక్కు దివ్యావతారంభులన్ బొందు నీ పాద పంకేరు హజ్జాన పారీయ సుస్వాంతుల యొప్పు భక్తాలినను బ్రోవవే దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయి వాస శ్రీ షిరిడి బాబా నమస్తే 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 నమః. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా. నిన్నుగని శరణమని నిన్నుగని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా ఆ జన్మధన్యమవుతుంది బాబా. నిన్నుగని శరణమని నిన్నుగని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని దోసిలిడే వేళ దైవము తల ఊపుతుంది కాదా ఆ దైవము తల ఊపుతుంది కాదా. రాముడైన రహీమైన నాన్నకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. రాముడైన రహీమైన నాన్నకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతం పేర కులము పేర మత్సరాలు కలదంటూ మానవతకు చోతిలెత్తినావు. రాముడైన రహీమైన నాన్నకైన క్రీస్తైన పరమాత్ముని ప్రతినిధులన్నావు. మతము పేర కులము పేర మత్సరాలు కలదంటూ మానవతకు చోతులెత్తినావు. కటిక విషం మింగి మాకు కరుణ పంచినావు. ఇలకే అపరంజి వెలుగు నీవు ఆ ఇలకే అపరంజి వెలుగు నీవు. నిన్నుగని శరణమని నిన్నుగని శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా ఆ జన్మధన్యమవుతుంది బాబా. వ్యాధులను నివారించి బాధలను నిరోధించి ఆతులకు సేద తీర్చినావు. శరణాగతులందరికీ సద్గతులను కలిగించి సమతామూర్తివై నిలిచినావు. భిక్ష స్వీకరించి ప్రాణ భిక్ష పెట్టినావు. కదిలే కళ్యాణ రాశి నీవు ఆ కదిలే కళ్యాణ రాశి నీవు. నిన్నుగని శరణమని నిన్నుగని శరణమని జన్ము నిన్ను దేవా జన్మధన్యమవుతుంది బాబా జన్మధన్యమవుతుంది బాబా. మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే బాబా నిన్నే 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 కొలిచినమయ్యా సాయి నిన్నే 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 వేడినమయ్యా మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే. ఓ ఆది గురుడా తందాన ఓ పరమ గురుడా తందాన 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 మా సద్గురు సాయి తందాన మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే బాబా
నిన్నే 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 కొలిచినామయ్యా సాయి నిన్నే 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 వేడినామయ్యా మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే ఓ నిరాకార తందాన ఓ సాకారాయ తందాన 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 మా పర బ్రహ్మ రూప తందాన మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే బాబా నిన్నే 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 కొలిచినామయ్యా సాయి నిన్నే 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 వేడినామయ్యా మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే మా షిరిడి సాయి ద్వారకమాయి నీవే హర 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 మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదా శివా శివ 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 సదా శివ 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 సదా శివా శివ 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 సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ హర 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 మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదా శివా శివ 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 సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ నమ పార్వతీ పతయే హర హర నమ పార్వతీ పతయే హర 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 శంకర మహాదేవా హర హర శంకర మహాదేవా శివ శివ శంకర సదా శివా శివ శివ శంకర సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ బోలో హర 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 మహాదేవా హర 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 మహాదేవా శివ 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 సదా శివా శివ 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 సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ మహాదేవా సదా శివా మహాదేవా సదా శివ
సదాశివ శివ 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 సదా శివ మహాదేవా సదాశివ మహాదేవా సదా శివ మహాదేవా సదాశివ మహాదేవా సదా శివ. అహో జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా అహో జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా అహో జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా మానవతకు మరో రూపము బాబా మానవతకు రూపము బాబా పవిత్రతకు పరమ మార్గము బాబా పవిత్రతకు పరమ మార్గము బాబా అవతార పురుషుడు దేవుడు సాయి బాబా హో జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా హో సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా ఓం 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 సాయి బాబా ఓం 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 సాయి బాబా శ్రీ 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 సాయి బాబా శ్రీ 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 సాయి బాబా జయ 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 సాయి బాబా జయ 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 సాయి బాబా అహో జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా ఓంకార రూపములు వెలసిన దేవుడు శ్రీ సాయి దాయిలలో నిలిచావు ఓంకార రూపములు వెలసిన దేవుడు శ్రీ సాయి దాయిలలో నిలిచావు జయ సాయిగా సర్వజననాదమై జయ సాయిగా సర్వజననాదమై శ్రీ సాయిగా సత్య శివనాదమై శ్రీ సాయిగా సత్య శివనాదమై స్వామి జయ 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 జయమంటూ దివ్య నీలలు చూపే హో జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా ఓం 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 సాయి బాబా ఓం 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 సాయి బాబా శ్రీ 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 సాయి బాబా శ్రీ 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 సాయి బాబా జయ 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 సాయి బాబా జయ 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 సాయి బాబా అహో జయ జయ సాయి బాబా బాబా జయ జయ సాయి బాబా మీ అందరికీ తెలుసు సాయి టీవీలో ఏ ఉత్సవమైనా సరే అది ఒక్క రోజుకు పరిమితమైనటువంటిది కాదు. ఆ ఉత్సవాన్ని మనం కొన్ని సందర్భాల్లో 15 రోజులు, కొన్ని సందర్భాల్లో వారం రోజులు అట్లా చేసుకుంటూ ఉంటాం. ఏ గ్రంథం అయితే తొలుత మన చేతికి వచ్చిందో, ఏ గ్రంథం అయితే మనల్ని బాబా ఒడికి చేర్చిందో, ఆ మహానుభావుడైనటువంటి శ్రీ పత్తి నారాయణరావు గారి అనువాద గ్రంథం ఈరోజు కోట్లాది మంది తెలుగు సాయి భక్తులకు నిత్యపారాయణ గ్రంథంగా ప్రతి ఇంట్లో కొలువై పూజించబడి పారాయణ చేయబడుతున్నటువంటి ఆ గ్రంథానికి 72వ వార్షికోత్సవం 19 మే 1953లో ఆవిష్కృతమైన నాటి నుండి ఈరోజు వరకు శ్రీ సాయి సచ్చరిత ప్రతి ఇంట్లో కూడా ఒక ఆరాధ్య దైవమైంది. అంతేకాదు
మనందరినీ కూడా ఒక సన్మార్గంలో పెట్టడానికి శ్రీ సాయి సచ్చరిత ఎంతగానో అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి సందర్భం, ఎంతో అత్యంత మధురమైనటువంటి శ్రీ సద్గురు శ్రీ సాయిబాబాతో దాదాపు 2 దశాబ్దాల అనుభవం కలిగి నిత్యము ఆయన యొక్క స్పర్శను అనుభవిస్తూ, ఆ స్పర్శను కూడా ఏ విధంగా కేవలం నామం అనేటువంటి మాధుర్యంతో బాబా స్పర్శను అనుభవిస్తూ, బాబా మార్గంలోనే తొలి సాహిత్యం సాయినాథ భజనమాల ఈరోజు మనం తెలుగులో ఆవిష్కరించుకునేటువంటి ఒక శుభ సందర్భం. సాయినాథ భజనమాల గతంలో బాబాకు సంబంధించినటువంటి కొన్ని అభంగాలను కొంతమంది ట్రాన్స్లేట్ చేశారు, కొంతమంది వ్యాకరణ రూపంలో దాన్ని ఇంతకు పూర్వమే కొంత ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భజనమాల అభంగాలు ఏ విధంగా ఉన్నాయో అదే అభంగాల్లో, అంటే ఒక అభంగంలో ఒక లైన్లో 4 పదాలుంటే ఆ 4 పదాలతోటే రాస్తే దాన్ని అభంగం అంటారు. కాబట్టి అభంగాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేయించి ఈరోజు మీ ముందుకు సాయినాథ భజనమాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడా చూడలేదు టెండూల్కర్ యొక్క వారసులను. మొదటి నుంచి కూడా ఎంతో నిజాయితీతో నిబద్ధతతో జీవనాన్ని సాగిస్తున్నటువంటి సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే విధమైనటువంటి జీవనాన్ని, చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఈరోజు భజనమాల ఆవిష్కరణకు కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు మనం శ్రీ సాయినాథ భజనమాలను ఆవిష్కరించుకోబోతున్నాం. ఆ తర్వాత శ్రీ సాయి సచ్చరిత అంటే సాయి టీవీకి ఎంత ప్రాణమో, అదంటే ఎంత మక్కువో, అదంటే ఎంత ప్రీతో ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి సచ్చరిత పట్ల ప్రేమ కలిగి నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక 5 సాయి బంధువులను ఈరోజు సత్కరించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించేటువంటి బాధ్యతను ఈరోజు ఆదిపూడి వెంకట శివసాయిరాం గారు, ఆదిపూడి సాయిరాం గారు వారు ప్రఖ్యాతిగాంచారు. వారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో గుంటూరులో ఆడిటర్గా పనిచేస్తారు. వారి నాన్నగారు ఆదిపూడి మోహన్ రావు గారు అంటే తెలియనటువంటి వారు ఉండరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. వారు ఓం శ్రీ సాయిరాం నామం, అదేవిధంగా బాబా తత్వం పైన అద్భుతంగా కృషి చేసినటువంటి ఆదిపూడి మోహన్ రావు గారి యొక్క కుమారులు ఆదిపూడి సాయిరాం గారిని ఈ బాధ్యతను ఈరోజు నిర్వహించాల్సిందిగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. సావిత్రిబాయి టెండూల్కర్ గారు రాసిన సాయినాథ భజనమాల పుస్తకాన్ని వారి మునిమనవడు కేదార్ విభాకర్ టెండూల్కర్ గారి చేతుల మీద జరగటం నిజంగా గొప్ప విషయం. వారి వారసుల చేత పుస్తకావిష్కరణ చేయటం అనేది నభూతో నభవిష్యతి. బాబా మీద అనేక పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ సాయినాథ భజనమాల ఓవి టు ఓవి రాసిన ఖ్యాతి సాయి టీవీ వారికే దక్కింది. ఎందుకంటే ప్రతి పదాన్ని, మరాఠీలో ఉన్న పదాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అంటే మన అదృష్ట భాగ్యం ఏంటంటే అండి, సావిత్రిబాయి టెండూల్కర్ గారి భక్తులు, అంతటి మహాభక్తురాలు తెలుగులోకి మనకు వచ్చి రాసినట్లుగా ఉంటుంది ఆ పుస్తకం చదివితే. ఇందాకటి నుంచి ఆ పుస్తకం కొద్దిసేపు చదివాను. ఆ చదివినప్పుడు దాంట్లో అభంగాలు చూస్తుంటే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేసినాయండి. చాలా చాలా బాగున్నాయి. 826 అభంగాల్లో ఒక్క అభంగం కూడా తీసివేయదగింది కాదు. కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు హెచ్డిఎఫ్సిలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. మరి చాలా ఉద్యోగరీత్యా చాలా బిజీ ఉంటారు. సాయి టీవీ తరపున ఆహ్వానించగానే మన తెలుగు రాష్ట్రాల సాయి భక్తులందరినీ ఒక్కసారి పలకరిద్దామని ఆయన రావటం నిజంగా చాలా అదృష్ట భాగ్యంగా చెప్పాలి. ఈ పుస్తకం గురించి కాకా సాహెబ్ దీక్షిత్ ఏం రాశాడంటే, దప్పికగొన్న సాయి భక్తులకు సాయినాథ భజనమాల అమృతపు జల్లు అన్నాడు. సాయినాథుడు ఉన్న రోజుల్లోనే చక్కగా ప్రతిరోజు బాంద్రాలో దబోల్కరు మరియు మహాజని, దీక్షిత్తు, ప్రధాన్, టెండూల్కర్ కుటుంబ సభ్యులతో కలిసి రోజు పాడుకునేవారు ఈ భజనమాలని. ఇప్పటికీ ఈ భజనమాలని టెండూల్కర్ కుటుంబ వారసులు ఇప్పటికీ పాడుకుంటున్నారండి. ఇప్పటికీ పాడుకుంటారు. వారు నిత్యం రోజు పాడతారు.
ఈ భజనమాల ఆవిష్కరణ చేయటానికి శ్రీ కేదార్ విభాకర్ టెండూల్కర్ గారిని ఆహ్వానిస్తున్నాం, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సావిత్రిబాయి ముని మనవడు గారినా साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, साई रहम नजर करना. बच्चों का पालन करना. I'll start this one with Sai Jap. ओम श्री साई नाथाय नमः. 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 आप सभी आए हुए साई भक्तों को मेरा प्रणाम. आपने मुझे यहाँ पे बुलाया और यहाँ पे जो साईनाथ भजनमाला का जो आपने तेलुगु में जो ट्रांसलेट किया वो सुन के मुझे बहुत ही प्रसन्न हुआ है. सबसे अच्छा लगा तो यहाँ के साई बाबा की जो मूर्ति है ये देख के मुझे बहुत ही प्रसन्न हुआ. एक्चुअली आई एम रियली प्रिविलेज दैट आई एम फ्रॉम Savitribai Tendulkar family. Okay, I am from her lineage. They are my ancestors. We are really privileged. There is a blood in my body of Savitribai Raghunath Tendulkar, who was one of the Mahabhakta of Sai Baba. మనమిలా ఇక్కడికి వారిని ఆహ్వానించినందుకు వారు తమ ఆనందాన్ని మనతో పంచుకున్నారు. సార్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ బాబా ఎంత బాగున్నారో అంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని కూడా బాబా గారిని చూసి బాబా గారి మూర్తి చాలా బాగుందని చెప్పారు. సో మన వరాల సాయిని చూసి వారు సంతోషించారు. ఇంకా బాబా భక్తుల్లో ఉండే అత్యుత్తమ సంస్కారం తను వారి పూర్వీకులను స్మరించుకొని వారి రక్తం నాలో ఉంది, నేను సావిత్రిబాయి టెండూల్కర్ గారి వారసుని అవ్వడం నా అదృష్టం అని చెప్తున్నారు వారు. मैं जब से छोटा था, मतलब 3 साल से 4 साल से जब से छोटा था मेरे मम्मी डैडी लेके जाते थे मुझे हर साल. अभी भी मैं 50 साल का हो गया हूँ. मैं 45 साल से हर साल शिरडी 2, 3, 4 बार जाता ही हूँ. और द्वारका माई एक ऐसी चीज़ है, वहाँ पे बैठ के मुझे बहुत ही प्रसन्न, बहुत ही आनंद होता है. सावित्रीबाई तेंदुलकर के फैमिली के होने के वजह से एक हमारे लिए एक आशीर्वाद ही है. अभी कहे तो हमने जो किया हमें उसमें यश मिलता गया. वी गॉट सक्सेस. आई बिकेम वाइस प्रेसिडेंट. माय वाइफ इज़ अ गवर्नमेंट टीचर. माय एल्डर सन is in US studying the MS. My younger son is sitting here, Sarthak Tendulkar. Okay, he is also studying very well. He is doing BSc in finance and we are well settled. मेरा एक ही रहता है जो मेरे बच्चे को भी बोलते रहता हूँ या सबको बोलता हूँ, हर टाइम नाम जप करो, ओम साईनाथाय नमः. Whenever आप जब भी बैठे हैं कभी किसी जगह पे, मन कोई भी नहीं है तो सिर्फ जप करते रहो. जप करना बहुत ही ये हमें बार बार अनुभव मिलते गए. मुझे जब भी आई एम ग्रेजुएट, आई एम MBA फ्रॉम आई एम इंदौर. ओके, जब भी मेरा इंटरव्यू था आई एम इंदौर के लिए, तभी मैं शिरडी चला गया. मुझे आई एम इंदौर से MBA करना है. तो आई वेंट देयर, आई टोल्ड टू माई साई बाबा कि मुझे MBA करना है. मैं आया और मेरा इंटरव्यू के लिए इतना अच्छा से गया एंड आई कुड कंप्लीट माई MBA फ्रॉम IIM इंदौर.
मेरी जो दादी जो जिसकी सास है सावित्रीबाई रघुनाथ तेंदुलकर, ओके, उनसे हम लोग सब सीखता है. मेरी जो दादी, she lived up to 94 years old. Up to the 94 years old, she was not having any problem, no blood pressure, no sugar. And till the end, she was only asking, please keep reading Sai Satchita, Sai Charitra. And till the last day of her death also, she was listening to the Sai Charitra. My mother, so the same is learned from her, my dadi. She is now at the age of 82, and she is also every day she gets up at 5 a.m., do all the puja at home, and then she open the Sai Charitra, and then she keep reading. So she is also in the same way. Kal ka ye experience I can share. I am also doing a social work in my area. We are making one pet crematorium, okay, for that. But there is a municipal corporation officers, they are not moving our files. I know, so there is a MP, member of parliament, okay, Naresh Maskeji, okay, he is a member of parliament, so he has the hold on the entire constituency. So I decided I will meet him, I will explain him the problem, and he should solve the problem. So I started from my house by doing the japa Om Sai Nathayan Maha, Om Sai Nathayan Maha. When I reached where there was a big gathering of around 1,000 plus people, and when I reached to the gate, the member of parliament, MP Naresh Maske, just came to me and I greeted him. And he greeted me, and I told him the problem, and he promised me he will solve the problem. So that is the power of Om Sai Natha Japa. So I am only saying, do the japa wherever you are going, wherever you want to aim, do the japa. So that is what we learn from my mother, grandmother, and that is what we are following. I think that is coming by default because that Savitribai Raghunath Tendulkar's blood in us. So by default, that Om Sai Nathaya Namah comes from the heart to us. మనకి వారు ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వారి వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. వారికి 3-4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రులు వీరిని షిరిడి తీసుకెళ్లేవారు. ద్వారకామాయితో వారికి అంత చిన్న వయసు నుంచి చక్కటి అనుబంధం ఉంది. దాంతో వీరు ఏం చేసినా సరే వీరికి బాబా ఆశీస్సులతో ఏం చేసినా విజయంగానే కొనసాగుతూ ఉంది. దీనికోసం వీరు ఎప్పుడూ చేసే సాధన ఒకటే అని చెప్తున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రజపం, నామజపం, బాబా గారిని ఎప్పుడూ ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరిస్తూ ఉండడమే అని చెప్తున్నారు. అలాగే ఒక చక్కటి విషయాన్ని కూడా వారు షేర్ చేసుకున్నారు వారి పెద్దవారి గురించి. వారు ఉన్నంత కాలము కూడా ఈ నామజపం చేస్తూ ఉండేవారు, అదే మాకు కూడా వచ్చింది అని చెప్పారు. అలాగే ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి చెప్పారు. వీరు ముంబైలో ఉంటారు. అక్కడ వీరు ఒక సోషల్ వర్క్ చేస్తూ ఉన్నారు. సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా ఒక ఫైల్ ముందుకు వెళ్లకుండా వారికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంది. అంటే అక్కడ ముందుకు వెళ్ళట్లేదు. ఇట్లాంటి సందర్భంలో సరే కొంచెం పైనుంచి చెప్పిద్దాము అని వీరికి తెలిసిన ఎంపీ దగ్గరికి వెళ్ళాలి అని వీరు నిన్న ఉదయం, అంటే నిన్న మన దగ్గరికి రావాలి, అంత బిజీలో కూడా మధ్యాహ్నం ఫ్లైట్ ఉండింది. అయినా సరే ఆ కార్యక్రమం కోసం ఎంపీ గారిని కలుద్దాము అని అక్కడికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర, ఎంపీ గారి నివాసం దగ్గర 1000 మంది అందరూ జమై ఉన్నారంట. అయినా సరే బాబా మీద విశ్వాసంతో నామం చేస్తూ ఉన్నప్పుడు ఎంపీ గారే డైరెక్ట్ గేట్ దగ్గరకు వచ్చి వీరిని పలకరించి వీరు సమస్య చెప్పినప్పుడు వెంటనే దీనికి మేము పరిష్కారం చేస్తాము అని చెప్పారంట. ఇంత చక్కటి ఎక్స్పీరియన్స్ వారు మనతో షేర్ చేసుకున్నారు. మరి కేదార్ విభాకర్ టెండూల్కర్ గారి చేతుల మీదుగా శ్రీ సాయినాథం భజనమాల పుస్తకావిష్కరణ జరుగుతుంది. మరి దీనికి కొంతమంది అతిథుల్ని మనం పిలుచుకోవటం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ పద్మనాభరెడ్డి గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీమతి పద్మావతి గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. అలానే ఈరోజు సాయి టీవీ అవార్డులు ఎంపిక చేసిన
వారు 5గురు: శ్రీ రమేష్ గారు, శ్రీ ధర్మగడ్డ శ్రీనివాస్ సాయి గారు, శ్రీ కృష్ణాపురం శ్రీనివాసరావు గారు, శ్రీ కోటంరాజు శ్రీనివాసరావు గారు మరియు బాబీ గారు నెల్లూరు నుంచి వచ్చారు. వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాను. साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। కేదార్ విభాకర్ గారి చేతి మీదుగా సచ్చరిత అందుకునేటువంటి ఒక కొద్దిమంది భక్తుల చీటీలు ఇందులో వేశారు. వచ్చినటువంటి వాళ్ళు భజనమాల పుస్తకం కోసం వారి చేతుల మీదుగా ఒక 5గురికి అందించేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉంది. 5గురు చీటీలను తీసి వారికి భజనమాలను వారి చేతుల మీదుగా అందించబడుతుంది. చూద్దాం వాళ్ళ ఎవరు అదృష్టవంతులు. మణికొండ నుంచి చిట్టిబాబు, చెప్పాను కదా ఒక అమ్మ భద్రాచలం నుంచి వచ్చిందని. రామ్మోహన్ రావు ప్రమీల, నల్లూరు శ్రీనివాసరావు గారు, రా బసవరాజ్, జ్యోతి జగదీష్, ఈ భజనమాల గురించి 2 మాటలు శ్రీ పద్మనాభరెడ్డి గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సావిత్రిబాయి టెండూల్కర్ గురించి 4 విషయాలు. ఆమె భక్తిని గురించి ఒక విషయం షేర్ చేస్తాను. ఆ తర్వాత ఆ విశ్వాసాన్ని గురించి ఒక విషయం షేర్ చేస్తాను. భక్తికి సంబంధించి ఆమె వాళ్ళ ఇంట్లో సావిత్రిబాయి టెండూల్కర్ గారి ఇంట్లో పొగడపూల చెట్టు ఉండేది. ప్రతిరోజు ఆ చెట్టు ఒక సీజన్లో బాగా ఎక్కువ పూలు పూస్తుండేది. అది బాగా పొద్దున్న తెల్లవారుజామున ఎక్కువ పడుతుంటాయి పూలు. నిజంగా చెప్పాలంటే విష్ణు చక్రలాగా ఉంటుంది ఆ పువ్వు. అలాంటి పొగడ పూలతో ఆమె ప్రతిరోజు బాబా గారు చిన్న ఫోటో ఆమెకి ఇచ్చారు. ఆ చిన్న ఫోటోని పరమ పవిత్రంగా వాళ్ళు చూసుకుంటారు. ఆ పూలన్నీ తీసుకొచ్చేసి బాబాకి పూల పాన్పులాగా ఆమె వేసేసి ఆ తర్వాత ఆ పూలతోనే ఒక చిన్న దండలు అల్లేసి ఆ బాబాకి వేస్తూ ఆ తర్వాత మిగిలిన పూలన్నీ కూడా ఆ ఫోటోకి ఇంకా ఇప్పుడు చెప్పారుగా ఓం శ్రీ సాయినాథాయ నామజపంతో ఆ పూలన్నీ బాబాకు సమర్పిస్తూ ఇట్లా ప్రతిరోజు చేస్తుండేది. బాబా గారు అంటాడు, అందరి సమక్షంలోనే అంటాడు, ఈ తల్లి గత 3 నెలల నుంచి నేను ఇక్కడ లేను, ఆ తల్లి ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆమె నన్ను పూలతో ముంచెత్తింది కాబట్టి ఆ వాసన ఇంకా నాకు పోలేదని చెప్పేసి బాబా గారు అంటాడు. కాబట్టి ఆమె భక్తిని అంత బాబా గారు ఆమోదించని చెప్పడానికి మనకి ఈ సంఘటన చాలు. తర్వాత ఏంటంటే ఇంకా చెప్పాలంటే బాబా గారు ఆ సమాధి చెందాడు కదా. సమాధి చెందినప్పుడు ఏమంటాడంటే, మసీదు కూలిపోయింది, వర్తకులు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను ఇక్కడికి వచ్చి పండరపురం వచ్చాను. తర్వాత దాసకుడు చెప్తాడు, నన్ను వచ్చి నువ్వు పొగడ పూలతో వచ్చి నన్ను కప్పు, నా సమాధిని కప్పు అంటాడు. కాబట్టి పొగడ పూలు అనేప్పుడు పొగడ పూలు ఆమె ఒక్కడే చేసి పొగడ పూలతో పూలు చేసింది ఒకరే. కాబట్టి చివరి సమయంలో బాబా గారు ఆమెను గుర్తుపెట్టుకున్నాడు, ఆమె భక్తిని గుర్తుపెట్టుకున్నాడు. అంటే పొగడ పూలతో కప్పమంటే బాబా గారు ఆమె ఎంత భక్తిని యాక్సెప్ట్ చేశాడు గుర్తుపెట్టుకోండి. అదే ఆమె విశ్వాసానికి సంబంధించి అయితే ఆ తర్వాత మనకి ఆ టెండూల్కర్ ఫ్యామిలీలో
వాళ్ళ రఘునాథ్ టెండూల్కర్ సరిగా ఆరోగ్యరీత్యా పాపం ఆయన కళ్ళు కనిపించగా శరీరం సహకరించగా ఉద్యోగాన్ని చేయలేని పరిస్థితిలో సెలవు తీసుకుంటాడు. ఆ తర్వాత సెలవు తీసుకుని కూడా ఆయన ఆరోగ్యం కుదుట పడదు పాపం. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు ఇతనికి రిటైర్మెంట్ ఇవ్వని తర్వాత అప్లికేషన్ కూడా పెట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు ఆ సమయంలో వీళ్ళు ఆ ఫ్యామిలీ ఏం పడుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు 150 రూపీస్ ఆ రోజు శాలరీ వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఈరోజు నేను ఉద్యోగం చేయలేని పరిస్థితిలో నాకు పెన్షన్ ఎవరేమని ఒక ఆందోళన. ఆ తర్వాత ఒకళ్ళు ఇచ్చినా కూడా 75 రూపీస్ ఇస్తారు ఆ రోజు ఆ యొక్క కంపెనీ రూల్స్ ప్రకారం అని వాళ్ళు మొదలు పడుతున్నారు ఆ ఫ్యామిలీ. అంటే ఉద్యోగం పోతే పెన్షన్ ఎవరేమని. ఆ తర్వాత అదేవిధంగా ఒకళ్ళు ఇచ్చినా కూడా 75 రూపీస్ ఇస్తారు. 75 రూపీస్తో మన కుటుంబం ఎలా గడవాలి అని వాళ్ళు పాపం వేదంతో ఉన్నారు. అలాంటి సమయంలో బాబా గారు ఒకరోజు ఆ సావిత్రిబాయి టెండూల్కర్కి స్వప్నాలు కనిపించి, అమ్మా నీకు 100 రూపాయలు ఇస్తే మంచిదా అన్నాడు. 100 రూపాయలు ఇస్తే సరిపోతుందా అన్నాడు. లేకపోతే నీకేమన్నా ఇంకా కోరిక ఉందా చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, బాబా మిమ్మల్ని నమ్ముకున్నాం మేము, కాబట్టి మీ ఇష్టం బాబా అంటది. అదంతా మీ ఇష్టం బాబా, కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్నాం అని చెప్పి చెప్తాడు. కాబట్టి ఆ విశ్వాసం ఏంటంటే 100 రూపాయలకి సరిపోతుందా అంటే ఇప్పుడు బాబా గారు ఆమె అన్నది, మీ మీద విశ్వాసం నిలుపున్న బాబా, మాకు అంతకంటే వద్దు, తర్వాత మీ ఇష్టానుసారంగా ఎంత ఇస్తే అంత అన్నట్టుగా అక్కడ విశ్వాసానికి సంబంధించి ఒకటి చెప్పింది. ఇప్పుడు ఇలా గ్రాండ్ మదర్ తీసుకుపోయినట్టుగానే అక్కడ బాబుని కూడా షీటీకి తీసుకుపోతుండేది, బాబా దగ్గర వదిలేసి ఆమె చూసుకుంటుండేది. ఆ అబ్బాయి బాబా భిక్షకి వెళ్తాడు కదా, ఆ భిక్షకి వెళ్ళేటప్పుడు బాబాతో కలిసి వెళ్ళేవాడు ప్రతిరోజు. బాబాకి వెళ్ళి ఆ భిక్ష ఇచ్చే లోపల ఆ అబ్బాయి కూడా ఆ భిక్ష తీసుకున్నాడు, ముందే తీసుకున్నాడు. అట్లా ఆ భిక్ష తీసుకొచ్చిన తర్వాత బాబా గారు మొదటి ప్రసాదం ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఒకసారి ఆ అబ్బాయి జ్వరంతో బాగా మూలుగుతున్నాడు దుని దగ్గర ఒక చోట పడిపోయి. అప్పుడు ఈ తల్లి చూస్తుంది వచ్చి, బాబా ఏంటి బాబా మా అబ్బాయి ఇలా జ్వరంతో బాధపడుతున్నాడు కదా, ఇబ్బంది పడుతున్నట్టే, ఏం కాదమ్మా భయపడద్దు, నువ్వు ఆందోళన పడద్దు, కొంచెం విభూది ఆ అబ్బాయికి తాగించు, ఆ అబ్బాయికి బాగోతుందని చెప్తాడు. వెంటనే ఆమె కొంచెం విభూతి తాగి అబ్బాయికి ఇస్తుంది. వెంటనే ఒక 10 నిమిషాలకి 15 నిమిషాలకి ఆ అబ్బాయి కోలుకొని మామూలుకుంటాడు. అంటే అక్కడ కూడా విశ్వాసం, వాళ్ళ వారసులు ఇక్కడ ఈరోజు చూడటం అనేది చాలా అదృష్టం. ఈరోజు ఆమె రాసిన ఆ భక్తితో ప్రేమతో కూడా ఆ భజనమాల కూడా ఆవిష్కరించుకొని ఆ సందర్భంగా మనంతా కూడా ఈరోజు ఇక్కడ రావటం, ఇదంతా ఆనందించడం అనేది మన యొక్క అదృష్టంగా భావించి ఓం సచిదానంద సాయినాథ్ మహారాజ్కి శుభం బోధ. రెండో వక్త పొన్నూరు నుంచి వచ్చారు శ్రీమతి కొమ్మినేని పద్మావతి గారు. సాయినాథ భజనమాల గురించి చక్కగా మాట్లాడతారు. ఓం శ్రీ సాయిరామ్. సద్గురు సాయినాథునికి నమస్సుమాంజలి. ఇవి వరాల సాయి మందిరం ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి దర్శించుకోవాలని ఎంతో ఆతృత చెందాను. ఎంతో బాగా బలంగా చూడాలి, అందులోనూ వారి ఫోటోలు అవి పెడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. అవి చూసిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఒకటే తపనగా ఉండేది. బాబా చెప్పినట్టు నా అనుమతి లేనిదే గడప కూడా దాటలేరని ఈ రోజుకి బాబా అనుమతి ఇచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు రమ్మన్నారు. అనుకోకుండా ఈరోజు సాయంత్రం నాకు ఒక పెళ్లి కార్యక్రమాన్ని చూపించి ఆ ద్వారా నన్ను ఇక్కడ ఈ మందిరానికి తీసుకొచ్చిన ఈ సాయినాథునికి పాదాభివందనాలు. బాగా మనసుకు హత్తుకున్న సచ్చరిత్రలో ఒక సంఘటన ఏంటంటే, మాధవరావు టెండూల్కర్ వారి తాతగారైన వారికి చదువు విషయంలో నాకు MBBS సీట్ రాదేమో అని బాధపడుతున్న సమయంలో బాబా గారు అవి ఆందోళన అంతా పక్కన పెట్టి పాఠాల మీద శ్రద్ధ పెట్టమని చెప్పు అన్నారు. నన్ను నమ్మి పాఠాల మీద శ్రద్ధ పెట్టమని చెప్పు అన్నారు. పెద్దలుగా మనం పిల్లలకి చెప్పాల్సింది కూడా అదే. బాబాని నమ్ముకోండి, పాఠాల మీద శ్రద్ధ పెట్టండి, చదువు మీద శ్రద్ధ పెట్టండి. వారి తాతగారిని ఆదర్శంగా మనలాంటి సామాన్య భక్తులకి మార్గం చూపించారు బాబా. ఇంకొకటి, ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పారు, వారి ఫోటోని ఇంతవరకు వారి సావిత్రిబాయి టెండూల్కర్ గారికి బాబా స్వహస్తాలతో ఇచ్చారు ఒక చిత్రపటాన్ని, ఆశీర్వదించి ఇచ్చారు. మరి వారి కుటుంబం ఏం చేస్తుందంటే దాన్ని ఆ ముద్రలని చెరిపి వేయడానికి కూడా ఇష్టపడకుండా, మనమైతే ఏం చేస్తామమ్మా, ఆదివారం వచ్చిందా అమావాస్య వచ్చిందా ఫోటోలు పటాపటా తుడిచేసి బొట్లు పెట్టేసుకుంటాం. వారు అది చేయలేదు. ఎందుకంటే బాబా గారి స్పర్శ ఎక్కడ తొలగిపోతుందో అన్న భావన వాళ్ళది. ఆ స్పర్శ తొలగిపోకూడదు, ఆ ఆశీర్వాదం మా యందు ఇలాగే ఉండాలి అని అంత భక్తితోటి వారు ఆరాధిస్తున్నారు. కాబట్టి వారికి
బాబా యొక్క అనుగ్రహం ఈ తరతరాలకే జరుగుతూ ఉంది. ఇక భజనమాల గురించి. భజనమాల పేరే అద్భుతంగా ఉంది. మనము ఎన్నో రకాలుగా బాబాకి మాలలు వేస్తూ ఉంటాం, పూల మాలలు కడుతూ ఉంటాం. ఒక మరుసటి రోజుకి అవి వాడిపోతూ ఉంటాయి, అవి తీసేస్తూ ఉంటారు. కానీ సాయి సచ్చరిత్ర రాక మునుపే పత్తినారాయణరావు గారు, మా హేమాడ్ పంత్ గారు సాయి సచ్చరిత్రని రాయకముందే, రచించకముందే సావిత్రిబాయి టెండూల్కర్ గారు 800 అభంగాలతో ఒక పూలమాల అల్లి బాబా గారి మెడలో అలంకరించారు. అవునా కాదా? మనం వేసిన పూలమాలలు వాడిపోతాయి, మరుసటి రోజుకి తీసేస్తాం. కానీ వీరు వేసిన ఈ భజనమాల మాత్రం ఎప్పటికీ స్థిరంగా సుగంధ పుష్పాలు వెదజల్లుతూనే ఉంటుంది. ఇది వాడిపోని మాల, ఇది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఇది ఎప్పటికీ వాడిపోని సుగంధభరితమైన మాల, భక్తుల హృదయాలకు ఆనందం కలిగించేంతటి మాల. కానీ వీరి యొక్క అనుభవాలు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యమో తెలీదు, మిరాకిల్లో తెలీదు. ఈ పుస్తకం పట్టుకోగానే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పేజీ తిరిగేశా. 776 యొక్క అభంగం. తెలీదు, ఎలా అద్భుతమనే అనుకోవాలి. ఆ అభంగం గురించి కొంచెం చెప్తాను. అందులో 4 పాదాలు, అభంగాలంటే 4 పాదాలే కదా. మొదటి పాదంలో అమ్మ రాసింది ఏంటి అంటే, నిన్ను స్మరించుకుంటేనే నాకు శాంతి. మనుషులకి ఎవరికైనా నీ స్మరణే శాంతి, నీ నామమే మాకు విశ్రాంతి. భవసాగరాన్ని తరింపజేయాలి అంటే నీ జపమే తారక మంత్రం. కాబట్టి బాబా, నీ యందు దృఢమైన భక్తిని మాకు ప్రసాదించయ్యా అని కోరుకుంది ఆ శ్లోకంలో, ఆ అభంగంలో. మరి ఆవిడ దాన్ని ఆచరించి చూపించారు. సావిత్రిబాయి టెండూల్కర్ గారు ఆచరించి చూపించి తరించారు. తరతరాలుగా వారి వంశం కూడా దాన్నే నమ్ముతూ ఉంది, తరుస్తూ ఉంది. మరి అంత అదృష్టం మనకు కలగాలి అంటే మనం చేయాల్సిందేంటి? వారి యందు దృఢమైన నామాన్ని, నామంతో టెండూల్కర్ గారు తరించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఆ నామంతో తరించారని వారు చక్కగా చెప్పారు. మార్గం కూడా చూపించారు. అప్పుడే టెండూల్కర్ గారు మార్గం సుగమం చేశారు. నామంతో తరించవచ్చు, భవసాగరాన్ని దాటించే మంత్రం సాయి మంత్రమే, సాయి నామ జపమే అని చెప్పేశారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా, కోరుకోవాల్సిందల్లా సాయి యొక్క పాదాల మీద దృఢమైన భక్తి మాకు కలిగించేలా ప్రసాదించయ్యా అని కోరుకొని వదిలేయకూడదమ్మా. కూర్చొని మాకు భక్తి ప్రసాదించంటే కుదరదు. ఆచరణలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని, ఇంకొక మాట, నాకు భజనమాల సావిత్రిబాయి టెండూల్కర్ గారు 800 అభంగాలతో రాశారు అంటే ఏదో ఒక చిన్న లోపం ఉండేది. దీని గురించి నేను తెలుసుకోవట్లేదు, నాకు మరాఠీలో ఉంది, తెలుగు తప్ప వేరే భాష రాదు, దీని గురించి తెలుసుకోవటం ఎలా అంటే ఏదో చిన్న మ్యాగజైన్స్లో అక్కడో శ్లోకం ఏదో అర్థంతో కనిపించేది. అయినా అదొక అసంపూర్తిగా ఉండేది. ఆ కోరిక ఇన్నాటికి సాయి మందిర నిర్వాహకుల ద్వారా బాబా తీర్చారు, ఆ లోటుని భర్తీ చేశారు. ఇది ఎలాంటి అద్భుతమైన గ్రంథం అంటే, పత్తినారాయణరావు గారి సాయి సచ్చరిత్ర ప్రతి ఇంటిలో ఎలాగైతే ఉన్నదో, ప్రతి నిత్యం ఎలాగైతే పారాయణం చేస్తామో అంత శ్రద్ధతోటి, భక్తితోటి ప్రతి ఇంటిలో ఉండవలసిన పుస్తకం. ఈ అవకాశాన్ని ఇచ్చిన సాయి టీవీ యాజమాన్యానికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయిరామ్. నామానికి మించిన ఔషధం లేదు, నామానికి మించినది లేదు. అలాంటిది వరాల సాయి మందిరం సొంతం. ఇక్కడ మనందరం చాలా మందిరాలు చూస్తుంటాం, చాలా గుళ్ళకు వెళ్తుంటాం, అత్యద్భుతంగా నిర్మించే మందిరం చూస్తాం. నాకు తెలిసి షిరిడి సాయి తత్వాన్ని నిరంతరం ప్రచారం చేస్తున్న సాయి టీవీ ఛానల్ ఉన్న వరాల సాయి మందిరం ఒకటే. నాకు తెలిసి షిరిడి తర్వాత ఇదే మందిరం. ఎందుకంటే అండి,
షిరిడీలో నిత్యం ప్రసారం చేస్తుంటారు. అలానే ఇక్కడ కూడా వరాల సాయి మందిరంలో కూడా సాయి టీ ద్వారా సాయి తత్వాన్ని అప్పటి నుంచి ఇప్పటికీ, మందిరం కట్టక ముందల నుంచి ఇప్పటికి కూడా సాయి తత్వాన్ని అందిస్తున్నారు. అలా కాకపోయినా 826 అభంగాల్లో మీరు ఒక్క సంఖ్య అనుకొని ఆ సంఖ్య తీస్తే ఆ సంఖ్యలో మీకు సమాధానం సాయినాథుడు తప్పకుండా ఇస్తాడు. ఇది ప్రతి వారి ఇంట్లో, ప్రతి పూజా మందిరంలో నిత్య పారాయణ గ్రంథం కావాలని అందరూ తప్పకుండా తెప్పించుకోవాలని ఆశిస్తున్నాను. ఇక సాయి సచ్చరిత్ర అవార్డులు ప్రక్రియ గురించి 2 మాటలు మాట్లాడదాం. మరి ఈరోజు నేను మొన్న చాలామందికి ఇట్లా సాయి టీవీ వాళ్ళ అవార్డులు ఇస్తున్నారని పంపించగానే కొత్తగా స్టార్ట్ చేశారా, ఇప్పుడే స్టార్ట్ చేశారా అని అడిగారు చాలామంది. 2015లోనే మల్కాజ్గిరిలో నిర్వహించారండి సాయి టీవీ వాళ్ళు. 2018లో హరిహర కళాభవన్లో పెద్ద పెద్ద వాళ్ళతోటి, అంటే ప్రముఖంగా సాయి భక్తి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అత్యద్భుతంగా కరోనా ముందలే నిర్వహించారు. ఆ రోజుల్లో ఇంత మీడియా, ఇంత ఫేస్బుక్, ఇంత వాట్సాప్ లేదు. ఆ రోజుల్లోనే అత్యద్భుతంగా నిర్మించారు సాయి టీవీ వారు. మామూలుగా బాబా మందిరాలంటే గురు పౌర్ణమి, శ్రీరామనవమి, దసరా, దత్త జయంతి, ఈ 4 పండగలే చేస్తాం. మరి సాయి టీవీ వాళ్ళు ఒక్క సాయి సచ్చరిత్ర అద్భుతంగా పండగ చేస్తున్నారు. ఈ విషయం గురించి అనిల్ గారి ద్వారా 2 మాటలు తెలుసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. అనిల్ గారు దాని గురించి ఒక్క మాటలు చెప్పగలరు. మనం జీవితంలో చాలా సరదా మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడే 100 మాటల్లో ఒక్కదాన్ని కూడా కార్యాచరణలో పెట్టాం. బాబా విషయంలో ఒక్క మాట మాట్లాడామనుకోండి, అది ఆయన ఏ విధంగా కార్యాచరణలో పెడతారనడానికి భజనమాల ట్రాన్స్లేషన్ ఒక నిదర్శనం. నాకు పోయిన సంవత్సరము మే నెలలో దాదాపు ఇంకొక 4-5 రోజులు అటు ఇటుగా ముంబై వెళ్ళాం. గురు పౌర్ణమి సందర్భంగా ఆ రోజు భక్తుల వారసుల యొక్క ఇంటర్వ్యూస్ చేయాలి, వారి యొక్క స్ఫూర్తి మనందరము నింపుకోవాలి, వారి జీవితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళాం. అప్పుడు వారు నాకు భజనమాల వారింట్లో వాళ్ళు స్వయంగా పారాయణ చేసి వినిపించారు మరాఠీలో. అది కొంచెం అర్థమయ్యి అర్థం కాక, తెలుసు కదా మామూలుగా మన తెలుగు వాళ్ళకు కాస్త అతి ఆవేశం ఉంటుంది. అతావేశం ఉందంటేనే తెలుగు వాళ్ళు వెంటనే సార్ ఈ భజనమాలను మేము తెలుగులో ట్రాన్స్లేషన్ చేయిస్తామన్న. ఎవరు దొరుకుతారు మరాఠీ నుంచి ట్రాన్స్లేషన్ చేయించడానికి? సరే అని చెప్పి సాయి బంధువులందరికీ రిక్వెస్ట్ చేస్తే దాని ట్రాన్స్లేషన్ ఖర్చు కూడా చాలానే అయింది. మొదట దాదాపు నాతో పాటు ఒక 10 సంవత్సరాలు జర్నీ చేసి 4 PhDలుండి బాగా పాండిత్యం ఉన్నటువంటి ఒకరికి ఇచ్చాను ట్రాన్స్లేషన్ కోసం. ఇస్తే ఈరోజు 100 అభంగాలు అయిపోయి పంపించేస్తా అంటాడు. 4 వారాల తర్వాత కూడా 400 అయిపోయి పంపించేస్తా అంటాడు. ఆఖరికి ఒక్క అభంగం కూడా ట్రాన్స్లేషన్ పంపించలేదు. ఏంది కథ అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి నా హార్డ్ డిస్క్ పాడైపోయింది, ట్రాన్స్లేషన్ చేసినవి అన్నీ పోయినాయి అన్నాడు. నాకు అర్థమైపోయింది. పుస్తకం చూడగానే ఆయనకు భయం వేసింది, చేయలేను, 800 అభంగాలు. మామూలుగా ఏదో చిన్న పుస్తకం ట్రాన్స్లేషన్ చేస్తే 20,000 30,000 ఇస్తారు ఆయనకు. కానీ దీనిపైన మనస్సు పెట్టాలి, దీనిపైన భక్తి ఉండాలి, ఉంటేనే అది అవుతుంది. తర్వాత యూనివర్సిటీలో నాతో పాటు ఒక క్లాస్మేట్ ఉన్నాడు, అతను కూడా 2 PhDలు ఉన్నాయి, హిందీలో సాంస్క్రిట్లో. అతనికి ఇచ్చాను. అతను ఏం చేశాడు, 20 అభంగాలు పంపించాడు. ఎట్లా ఉన్నాయంటే మనం గూగుల్లో వేస్తే ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంటుందో భాష అట్లుంది. ఇంకా లాభం లేదని చెప్పి దీనికి మనమే పూనుకోవాలి అని చెప్పి దీనికి ప్రత్యేకంగా ఒక 4 టీంని ఎంపిక చేసుకొని అందరికీ మొత్తం ఇస్తే ప్రమాదం, చేయరు, అర్థమైపోయింది. దాదాపు 9 నెలల ప్రయత్నం, ఒక బిడ్డ పుట్టినంత కాలం 9 నెలల ప్రయత్నంలో ఈ రోజుకు సరిగ్గా మాట ఇచ్చిన సంవత్సరానికి. దీని ద్వారా నాకేమర్థమైందంటే అనవసరంగా ఎక్కడా నోరు జారకూడదు, మాట ఇచ్చే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలనేటువంటిది ఈ పుస్తకం విషయంలో అర్థమైంది. ఎందుకంటే ఇది నా చేతిలో ఉన్నటువంటి పని కాదు. నా చేతిలో ఉన్నటువంటి పని అయితే నేను పని రాక్షసుని, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను చేసేస్తా. ఇది నా చేతిలో లేనటువంటి పని, అందుకని అదొక అనుభవం భజనమాల ద్వారా. తర్వాత ఈ భజనమాల
ట్రాన్స్లేషన్ అవుతున్నప్పుడు ఒక 50-100 అట్లా అభంగాలు ప్రూఫ్ రీడింగ్ కోసం పంపించేవాళ్ళు. పంపించినప్పుడు ఎక్కడ ఏ సందర్భాన్ని తీసుకున్నా సావిత్రిబాయి టెండూల్కర్ అంటే కేదార్ టెండూల్కర్ గారు చెప్పినట్టు నామం ఎంత పవర్ఫుల్లో ఈ భజనమాల చెప్తుంది మనకు. ఏ విషయం రాసినా దాని కింద జపించు సాయినామాన్ని మరవకు. ఇదే ప్రతి ఈ 825 అభంగాల్లో ఇదే ఉంటుంది. ఈ పుస్తకము మనకు ప్రింట్ అయ్యి వచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏ అభంగాన్ని తెరిచి చూసినా మళ్ళీ అదే మనకు స్ఫురణకు వస్తూ ఉంది, అదే మనసులో నడుస్తూ ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా ఇందులో ఉంటుందన్నమాట. నిజంగా ఈ గ్రంథంలో వారు రాసినటువంటి అనేక అభంగాలు బాబాని తప్ప మరొక సుఖము లేదనేటువంటిది ఒకానొక సందర్భంలో వారు ఇక్కడ రాస్తారు. మదిన గురువును వసించిన ముఖము బహుప్రసన్నము అంటారు. మనస్సులో గురువు నివసిస్తే ముఖమట బహుప్రసన్నంగా ఉంటుందట. మీరు ఎవరినైనా చూడండి, బాబా సేవలో ఉన్నటువంటి వారు, బాబా తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వారి ముఖాల్లో ఆందోళన ఉండదు. ఎందుకు ఉండదు? కేవలము ఆయన మన మనసుల్లో వసించడం మూలంగా అది ఎప్పుడూ కూడా ప్రసన్నంగానే ఉంటుందనేటువంటిది నిజంగా ఇక్కడ అద్భుతమైనటువంటిది రాసింది. భగవతాశ్రయం దొరికిన వారింట నిత్య పర్వదినం. భగవంతుని యొక్క ఆశ్రయం దొరికినటువంటి ప్రతి ఇంటా కూడా పర్వదినమట. నిజంగా ఈ ఒక్క పదాలు చదువుకుంటే మనం ఎంత అద్భుతమైనటువంటి సాంగత్యంలో ఉన్నామనేటువంటిది మనకు అర్థమవుతుంది. మనస్సున సాయి ఉన్నా చాలు బాధలన్నీ మాయం. ఇవన్నీ ప్రాక్టికల్ కదా, మనం అందరం అనుభవిస్తున్నటువంటిది. మదిన సాయి ఉంటే బాధలకు ఇంకెక్కడ తావు ఉంటుంది? ఎందుకంటే హృదయం అంతా నిండిపోయిన తర్వాత మనకు అబ్బా నా ఈరోజు మనసు బాధపడ్డదండి అంటారు. బాబా ఉండగా ఇంకా బాధపడాల్సినటువంటి అగత్యము మనస్సుకు ఉండదు. ఇట్లా అనేక విలువైనటువంటివి. ఒక గొప్ప మాట ఏం రాస్తారంటే, మనందరం కూడా ఉపాధి కోసము అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాం, అనేక రకాలైనటువంటి వృత్తులు చేస్తూ ఉంటాం. ఆమె రాస్తారు, ఓ ప్రేమ వ్యాపారం చేసే సద్గురువా నీ రుణమేమిచ్చి తీర్చుకోను అంటారు. ప్రేమ వ్యాపారం అట. ఆయన వ్యాపారానికి పెట్టుబడి ప్రేమే అట. ఓ ప్రేమ వ్యాపారి అని సంబోధిస్తుంది బాబాను. నిజమే కదా, ఆయన ప్రేమతోటే మనతోటి వ్యాపారం చేస్తాడు. ప్రపంచమంతా వ్యాపారమేమే. అక్కడ ధనానికి తావులేదు. అక్కడ ఇంకొక స్థాయికి మన స్టేటస్కు దానికి సంబంధించినటువంటి స్థాయి లేదు. ఇప్పుడు బిజినెస్లు రకరకాల టర్నోవర్స్ని బట్టి ఉంటుంది, కానీ ఆయన టర్నోవర్ ఒకటే, ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ వ్యాపారం చేసేటువంటి ఓ సద్గురువా అని సంబోధిస్తుంది. నిజంగా ఆ పదము నా జీవితంలో నేను మర్చిపోలేను. అంత అద్భుతంగా ఈ భజనమాలను శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్ మనకు అందించారు. తర్వాత సాయిరాం గారు చెప్పారు, ఎందుకు సచ్చరితకు ఇంత ప్రాధాన్యత సాయి టీవీ ఇస్తుందని చెప్పి. ఒక సాయి టీవీ మాత్రమే కాదు, సాయితత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సాయి సచ్చరితనే ప్రాణవాయువు. శ్రీ సాయి సచ్చరితనే ప్రతి ఒక్కరిని కూడా శక్తిని పుణికిపుచ్చి ముందుకు నడిపిస్తుంది. వీరు అడిగారు, ఇప్పుడు ఈ మందిరంలో ఇప్పుడు ఈరోజు ఈ పురస్కారాలు ఇవ్వడానికి కారణం ఏమిటి అని చెప్పి. 2014 ఏప్రిల్ నుంచి 2015 మే వరకు జీవితంలో చాలా క్రూషల్ పీరియడ్. ప్రొఫెషన్ను వదిలేసి ప్రొఫెషన్ను పూర్తిగా బాబా మార్గంలో ఒక టీవీ ఛానల్ తేవడానికి కేటాయించాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత ఆ సంవత్సర కాలం చాలా క్రూషల్ టైం అది మా జీవితంలో. అటువంటి సమయంలో 2015 మే 19వ తేదీ రోజు మల్కాజ్గిరిలో శ్రీ సాయి సచ్చరిత అఖండ పారాయణ పెట్టాం. మే 18 అయిపోయింది, జూన్ 18, జూలై 18, ఆగస్టు 18, 3 మాసాల సమయంలో సాయి టీవీ లాంచ్ అయింది. ఎక్కడదా శక్తి? డబ్బులో మార్పు లేదు, డబ్బంతే ఉంది. స్థితిలో మార్పు లేదు లౌకికంగా, కానీ మార్చింది ఏమిటి? శ్రీ సాయి సచ్చరిత. ఈరోజు ప్రపంచంలో
అత్యధిక మందికి తల్లి ఎవరంటే శ్రీ సాయి సచ్చరిత. అత్యధిక మందికి. ఈరోజు మనం అందరము కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా, వయసు ఎంత మళ్ళినా, వృద్ధాప్యం వచ్చినా, అవసాన స్థితిలో ఉన్నా ఎవరి ఒడిలో తలబెడతామంటే సచ్చరిత ఒడిలో తలబెడతాం మనం. మా జీవితంలో సచ్చరితను మించినటువంటి శక్తి కానీ, మాకు సహకారి కానీ ఎవరూ లేరు. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో మేము నమ్ముకుంది శ్రీ సాయి సచ్చరితనే. అందరూ అంటారు కదా బాబాని నమ్ముకున్నారని అనొచ్చు. నేను ఎందుకు సాయి సచ్చరితను నమ్ముకున్నానంటే అక్షరం అక్షరంలో ఆయన ఆత్మస్వరూపం కనిపిస్తుంది. గుడికొస్తే మహా అంటే అందమైనటువంటి ఆ 6 అడుగుల విగ్రహం కనిపిస్తుంది. శ్రీ సాయి సచ్చరితలో ఆయన యొక్క ఆత్మస్వరూపం కనిపిస్తుంది. సచ్చరిత పట్ల కాస్త మక్కువ వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత 2017లో అనుకుంటా సచ్చరిత గొప్పతనం గురించి 4 మాటలు చెప్పాలని చెప్పి అనుకున్నప్పుడు నాకు కలిగినటువంటి అనుభవము, నేను రాసుకున్నటువంటి మొదటి 2 అక్షరాలు, అక్షర గులికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం. ఎందుకంటే అది అక్షరాల్లో మనం మామూలు అక్షరాలు అనుకుంటాం, అక్షరాలు కావు. అక్షర గులికల సంజీవనం, మనిషిని బ్రతికించేటువంటి సంజీవనం. ఆంజనేయ స్వామి ఆ రోజు సంజీవన మొక్క ఏ విధంగా తీసుకొచ్చాడో శ్రీ సాయి బాబా మన కోసం ప్రతి అక్షరంలో సంజీవాన్ని నిలిపాడు. అది సచ్చరిత యొక్క వైభవం. అంటే శరీరం సచ్చరిత పట్టుకున్న ప్రతిసారి రోమాంచితం కావాలి. సచ్చరిత మనిషిలో భావోద్వేగాన్ని రేపాలి. ఈరోజు ఎవ్వరికీ భావోద్వేగం లేదు. తల్లి చనిపోతే కూడా పక్కకెళ్ళి పిచ్చాపాటి మాటలు మాట్లాడుకునేటువంటి రోజులు. తల్లి పట్ల కూడా భావోద్వేగం లేదు. 1-2 రోజులు సాయి సచ్చరితకు దూరంగా ఉంటే ఎవరి మనసుల్లో అయితే భావోద్వేగం ఉంటుందో వాడు అసలైనటువంటి బిడ్డ సచ్చరితకు. అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం సచ్చరితం శ్రీ సాయి చరితం. భక్తుడి చేతిలో భగవంతుడే కలమై కదిలిన చరితం కమనీయ కావ్యం. ప్రతి అక్షరం రక్షణ కవచం అది ఆత్మలకు అభయం. సకల తీర్థాల సంగమం సకల తీర్థాల సంగమం. మామూలుగా భక్తుడి కోరికలను భగవంతుడు తీరుస్తాడు. కానీ శ్రీ సాయి సచ్చరిత్వ ద్వారా బాబా తన కోరిక ఏదైతే ఉందో దాన్ని భక్తుడి చేత చేయించుకున్నాడు. భక్తుడి చేతిలో కలమై కదిలిన కమనీయ కావ్యం. హేమాడ్పంతో విరచిత సచ్చరిత మాధుర్యం ఉప్పొంగగా ఒడిసి పట్టి పత్తి నారాయణుడు సాగించెను తెలుగు సచ్చరితకు నాంది ప్రస్థానం. మణియమ్మ విమలమ్మ అచలానందులు సొబగులు వద్దగా మణియమ్మ విమలమ్మ అచలానందులు సొబగులు వద్దగా వెళ్ళి విరిసెను తెలుగు నేలపై సాయి సంజీవనం కుబాళించెను తేట తెలుగు సచ్చరిత పరిమళం. ఉప్పొంగెను భక్తి ప్రేమామృతధారలు సాయి ప్రేమామృతధారలు. అంటే తెలుగు నేలపైన సచ్చరిత ఎట్లా వచ్చిందనేటువంటిది భవిష్యత్ తరం ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకున్నాను నేను. అందుకనే పత్తి నారాయణరావు గారితో పాటు మణెమ్మ గారు చేసినటువంటి సేవ, అచలానంద సరస్వతి, విమలా శర్మ గారు,
ఇక్కడ కృతజ్ఞత ఏంటంటే ఆ సాయి మార్గంలో చేసినటువంటి వారిని స్మరించుకోవడమే కృతజ్ఞత. ఇక్కడ ఆ కృతజ్ఞత ఉన్నటువంటి వారే సచ్చరితను ప్రేమించగలుగుతారు. తర్వాత భవిష్యత్ తరానికి ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏంటంటే దయచేసి ఇది కేవలం చరిత్ర కాదు, గెలుపు ఆటను నేర్పిస్తుంది సచ్చరిత. గెలుపు ఆట మనకెవ్వరూ నేర్పారు జీవితంలో, ఒక్క సచ్చరిత మాత్రమే నేర్పిస్తుంది. అందుకనే ఆ గెలుపు పాఠాలు నేర్చుకోవాలంటే సచ్చరితను పట్టాలి. ఇది చరిత్ర కాదు, జరగని జీవిత పాఠం. ఇది చరిత్ర కాదు, జరగని జీవిత పాఠం. పడిలేచే కెరటపు బ్రతుకులకు గెలుపు ఆటను నేర్పే ప్రాంగణం. రెండు 2017లో ఈ పాట జయించడానికి 1 నెల రోజులు వెచ్చించాల్సి వచ్చింది. ఎందుకంటే సచ్చరిత పట్ల ఆ లీలల పైన అనేక మంది రాశారు. కానీ సచ్చరిత మన జీవితానికి ఏమిస్తుందనేటువంటిది ఇక్కడ రాయడం జరిగింది. అంతేకాదు చాలామంది అనుకుంటారు అనేక మత గ్రంథాల్లో సచ్చరిత ఒకటని. సచ్చరిత మత గ్రంథం కాదు. సచ్చరిత నిన్ను నువ్వు నిర్మించుకోవడానికి కావలసినటువంటి వికాసాన్ని ఇచ్చేటువంటిది శ్రీ సాయి సచ్చరిత. ఈరోజు మనంగా ఎందుకు ఇతరుల కంటే సంస్కారవంతులుగా మనం ఉన్నామంటే సచ్చరితను పట్టడం వల్ల, సచ్చరితను ఒంటికెక్కించుకోవడం వల్ల. ఇది మత గ్రంథం కాదు, మానవత్వ మకరందపు వెల్లువా. సర్వమత సమ్మతం, సకల ధర్మాల సమ్మిళితం. నియమాలు ఆంక్షలే లేని తల్లివుడి, ఉపవాస తపవాసాలే లేని ఉపకారి. ఇది సుఖమనే నిధి, మోక్షానికి మిఠాయి, జ్ఞానానికి గని, రుణబంధాలకిది రుజువు, విశ్వాసానికి ప్రతీక. మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పే జీవన సారం. సచ్చరితం సాయి చరితం. సాయి సజీవుడై కొలువైన కోవెల, కొలువైన కోవెల. సాయి చరితం, శ్రీ సాయి చరితం, నిత్య సత్య చరితం. చాలా రోజులుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 90 సంవత్సరాల వయసున్నటువంటి బ్రహ్మానంద శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ పాట విని నాకు ఫోన్ చేశారు. సచ్చరితలో ఇన్నేళ్ల నా 70 ఏండ్ల సచ్చరిత ప్రస్థానంలో ఒకటి దొరకక అసంతృప్తితో ఉన్నాను, ఆ ఒక్క మాట మీ పాటలో దొరికిందన్నారు. ఇది సుఖమనే నిధి, మోక్షానికి మిఠాయి. మోక్షానికి మిఠాయి ఎక్కడ దొరుకుతుంది? ఒక్క సచ్చరితలో తప్ప. అట్లా అద్భుతం సచ్చరిత. సచ్చరిత గురించి ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా ఇదంతా కూడా సాయిరాం గారు అడిగారు ఎందుకు ఈ అవార్డులు అని చెప్పి. సచ్చరితకు రూపం ఉంది, పుస్తకం. ఆ సచ్చరితని ఎప్పుడు మనం గౌరవించుకుంటాం, ప్రేమించుకుంటాం. కానీ అదే సచ్చరిత పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళను, నిబద్ధతతో ఆ తల్లిని ప్రేమించుకునేటువంటి వాళ్ళను గౌరవించుకున్నప్పుడే ఆ సచ్చరిత గర్విస్తుంది. అందుకోసమే ఈరోజు 5 సాయి బంధువులను ఇక్కడ సత్కరించుకోవాలనుకున్నాం. వాళ్ళను కూడా ఆషామాషిగా మేము ఎంపిక చేయలేదు. ఎవ్వరూ కూడా ఇందులో రమేష్ గారికి నాకు ఫోన్లో పరిచయం, ఆదిలాబాద్ నుంచి నిర్మల్ నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ సాయి గారికి అసలు నాకు పరిచయమే లేదు. కోటన్ రాజు గారితో ఒక్కసారి పరిచయం, శ్రీనివాసరావు గారితో నెల్లూరు వారితో కూడా ఎప్పుడన్నా నెల్లూరు పోయినప్పుడు మాత్రమే పరిచయం.
అంతే తప్ప ఎవ్వరితోటి వ్యక్తిగత సంబంధాలు నాకు లేవు. వాళ్ళలో నన్ను కనెక్ట్ చేసింది శ్రీ సాయి సచ్చరిత. అది మాత్రమే ప్రామాణికం. సచ్చరిత పారాయణలు చెప్పేటువంటి వాళ్ళు, పేరు మోసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అనుకుంటారు వాళ్లకు ఇవ్వకుండా వీరికి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్, చాలామందికి తెలుసు. కానీ వీళ్ళు చేసేటువంటి సేవ చాలా విభిన్నమైనటువంటిది. భవిష్యత్ తరానికి వీళ్ళందరూ ఆదర్శం కావాలి. ఆ తపనే ఎప్పుడు మాలో ఉంటుంది. ఎప్పుడు మేము వ్యక్తిగతంగా ఎవరితోనూ అంటగాగము, ఎవరిని అనవసరమైనటువంటి వాత్సల్యాలు ఎవరితోటి మేము పెంచుకోము. ఏంటంటే కేవలం బాబా తత్వంలో ఒక సహృద్భావమైనటువంటి, ఒక ప్రేమపూర్వకమైనటువంటి రిలేషన్స్ మాత్రమే మేము మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రేమపూర్వకమైనటువంటి అనుబంధం చేత వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే. ఏం అవసరం? నిజామాబాద్ నుంచి భజన చేయడానికి 177 కిలోమీటర్లు రావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? చాలామంది సిటీలో కూడా ఎక్కడ మోతీనగరు, ఎక్కడ గచ్చిబౌలి, ఎక్కడ మణికొండ. ఒక అమ్మ వచ్చింది భద్రాచలం నుంచి. అమ్మ ఎవరు భద్రాచలం నుంచి వచ్చింది? భద్రాచలం నుంచి కార్యక్రమాన్ని చూడడానికి వచ్చింది. అరే దీనికంతా ప్రాతిపదిక ఏమిటి? ప్రేమే కదా. ఆ ప్రేమ ప్రాతిపదికనే ఈరోజు మనందరం కూడా కలిసాము. ఆ ప్రేమ ప్రాతిపదికనే ఈ కార్యక్రమం నడుస్తుంది. మిగతా కార్యక్రమాన్ని సాయిరాం గారిని ముందుకు కొనసాగించాలని చెప్పి మనం అనేక మందిరాలు వెళ్తుంటాం. ఇక్కడ మందిరాలు వెళ్తున్నప్పుడు సాయి భక్తుల ఫోటోలు అనేక చోట్ల కనిపిస్తూ ఉంటాయి. నాకు ఇందాక రాగానే ఏమనిపించిందంటే, సావిత్రిబాయి టెండూల్కర్ ఫోటో అక్కడ ఉంది, ఒకసారి చూపించండి. ఆమె దగ్గరుండి వరాల సాయి మందిరంలో నా పుస్తక ఆవిష్కరణ జరగాలి అని సంకల్పం పెట్టింది అనిపించింది. అందుకనే వారి వారసులు మునిమనవుడు తర్వాత తరం వారు కూడా వచ్చి ఇక్కడ ఈ పుస్తకావిష్కరణ చేయటం అనేది అనిపించింది. సాయి టీవీ ఎంపిక ఎలా ఉంటుందంటే అండి, క్షేత్రస్థాయికి వెళ్ళి కనుక్కుంటారు. అసలు వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏమి చేస్తున్నారని క్షేత్రస్థాయికి వెళ్తారు. వెళ్ళి కనుక్కొని చేయటమే జరుగుతుంది. మొన్న మహిళా అవార్డులు ఇచ్చినప్పుడు కూడా ఎవ్వరికి పేరున్న వాళ్ళకి ఇవ్వలేదు. క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేసి నెల్లూరులో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా అదే చేశారు. చాలామంది నేను పెట్టగానే అడిగారు, చాలామంది పేరున్న వారు ఉన్నారు కదండి, కొత్తవారు ఎవరో పేర్లు కూడా తెలియదేంటి అన్నారు. మరి అవార్డుల ఫంక్షను మనం ప్రారంభిద్దాము. మరి ముందుగా రమేష్ గారు, నిజామాబాద్. సాయి సేవకు ఏ వ్యవస్థ, సంస్థ అవసరం లేదని, ఆత్మస్థైర్యం, సాయిపై విశ్వాసం ఉంటే చాలని ముందుకు సాగుతున్న ఓ విజయ గాథ ఇది. ఆత్మస్థైర్యమే సాయి సేవలో ఆయనను తరింపజేస్తుంది. నిజామాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో ఆర్టీసీ రమేష్ అన్న అలియాస్ రమేష్ సాయి తెలియని సాయి భక్తులుండరు. తన జాతకంలో లేని సంతానాన్ని అనుగ్రహించిన శ్రీ సాయి సచ్చరితకు జీవితకాలం రుణపడి ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రపంచంలో ఉంటూనే ఒక సాధకుడి వలె సాయి మార్గంలో రమేష్ గారు ముందుకు సాగుతున్నారు. ఎక్కడ సాయి మందిర నిర్మాణం ఆగితే అక్కడ రమేష్ అన్న ప్రత్యక్షమవుతారు. ఆర్టీసీలో మెకానిక్గా బాధ్యతలు నిర్వహించే రమేష్ గారు తన నైపుణ్యంతో మొరాయించే వాహనాల్ని రిపేర్ చేసినట్లే పల్లె ప్రాంతాల్లో నిర్వహణ సరిగ్గా లేని సాయి మందిరాల్ని అంతే నేర్పరితనంతో వాటిని గాడిలో పెడతారు. ప్రతి సాయి మందిరంలో సచ్చరిత ఉండాలన్న ఆయన కృషి అమోఘమైంది. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో వేలాది సచ్చరితలను రమేష్ గారు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పల్లె ప్రాంతాల్లోని భక్తులకు వారి భాషలోనే సత్సంగం చెప్పి వారిని సాయితత్వం పట్ల అనురక్తుల్ని చేయడంలో ఆయన నిష్ణాతులు. ప్రతి సాయి మందిరంలో అన్నదానం జరగాలి. వందలాది గ్రామాల్లో అన్నదానం జరగని మందిరాల్లో అన్నదానాన్ని మొదట తాను ఆరంభించి అది విజయవంతంగా కొనసాగించేలా మందిరాలకు రమేష్ గారు మార్గదర్శనం చేస్తారు.
ఎన్నో సాయి మందిరాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఏ ఒక్క చోట తాను మందిర ట్రస్టీ పదవిని ఆశించలేదు. ఒకే చోట నిలిచిపోతే సాయి సేవ విస్తృతం కాదన్నది రమేష్ అన్న అభిమతం. ముఖ్యంగా లంబాడ తండాల్లో సాయి మందిరాల్ని నిర్మింపజేసి లంబాడాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్తో పాటు సాయి మహారాజును కొలువు చేసి వారి జీవితాల్లో కొత్త మార్పును తెచ్చారు. సాయి సేవ కోసం నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేస్తూ సాయి సేవ అనే ప్రవృత్తిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సచ్చరిత ద్వారా సేవా మార్గాన్ని, పరోపకారాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్న శ్రీ రమేష్ గారికి సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది శ్రీ పత్తి నారాయణరావు స్మారక పురస్కారం. అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీరమ్మా. ఆనందమే నీ అంతరంగం, వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా. ఆనందమే నీ అంతరంగం, వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా. ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయండి ఆ పాట వినగానే. హృదయం ద్రవించిపోయింది. రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషం అమ్మ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటున్నాం. ఈరోజు పత్తినారాయణ వారిది తెలుగులో అనువాదం చేసే సచ్చరిత్ర గురించి 72వ వార్షికోత్సవం వరాల సాయి మందిరంలో జరగడం చాలా అదృష్టం. మనం ఎందరో మందిరాల్లో మనం తిరుగుకుంటూ సేవలు చేస్తుంటే అక్కడ ఎన్నో మందిర వాళ్ళకు మనము శాల్వలు కప్పి పూలదండలు లేచి వాళ్ళకు ఒక మోటివేషన్గా, ఒక బూస్ట్గా మీరు మంచిగా చేసుకోవాలని మనం ఎన్నో మోటివేషన్ చేసాం. మరి బాబా వారు అనుకునేమో ఇన్ని వీటి చేస్తుండు, మరి బాబా సాయి టీవీ రూపంలో వీళ్ళ ద్వారా మనకు ఒక బూస్ట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా. సాయిరాం, నేను చెప్పే విషయం ఏంటంటే మనం సాయి టీవీ వాళ్ళు ఎంతో కష్టపడి ప్రపంచం మొత్తానికి చూపిస్తున్నారు. ఇదంతా కూడా ఇదంతా ఏంటి, జ్ఞానదానం, జ్ఞానాన్ని పంచుతున్నారు వాళ్ళు. గురుకులంలో కానీ సాయి టీవీలో మనకు అన్నీ అందిస్తున్నారు. మేము కూడా ఎప్పుడు వింటూనే ఉంటాం. చిన్న చిన్న స్టోరీస్ కనుకుంటా, ప్రతి ఒక్క స్టోరీస్ ఎక్కడెక్కడ లేని కూడా ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తారు. కాబట్టి ఈ జ్ఞానదానం అనేది చాలా అద్భుతమైన జ్ఞానదానం. కాబట్టి దీనికి ఎంతో ఖర్చుతో కూడింది. నేను అలీబాయికి మాట్లాడినా, సార్ మీరు ఇంత కష్టపడి ఎట్లా చేస్తున్నారు అంటే చాలా ఖర్చుతో కూడిందే ఉంటుంది, కానీ ఏం చెప్తాం, ఎవరికేం చెప్పలేము. ఎన్నో స్టూడెంట్ చేసినా ఎవరేం కూడా డొనేషన్స్ కూడా చక్కగా రావు. ఎవరైతే నిజమైన భక్తులున్నారో వాళ్ళే ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టీవీ ద్వారా నేను ఏంటంటే చెప్పదలుచుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సేవ విధంగా మనం సాయి టీవీ కూడా మనం డొనేట్ చేస్తే బాగుంటుందని నాకు సంకల్పం. ఎందుకంటే చిన్న చిన్న అమౌంటే అది బిందె చుక్క నీళ్ళన్నట్టు, బిందె నిండినట్టు ఆ డొనేషన్స్తో వాళ్ళకు కూడా నడుస్తుంది అని నేను మనస్ఫూర్తి అనుకుంటున్నా. బాబావారు చేపిస్తారు, కానీ ప్రపంచం మొత్తం మీరు టీవీ చూస్తుంది సాయి టీవీ. ఎందుకంటే మనం చిన్న ఒక 500 ఈ 500 500 మంది ఇచ్చారు అనుకోండి, 1000 మంది ఇస్తే ఎన్ని డబ్బులు అవుతాయి, చాలా డబ్బులు అవుతాయి వాళ్ళకి ఈజీగా. ఎందుకంటే ఎంత ఖర్చు ఉందని చెప్తే సార్ చెప్పిండు, రమేష్ సంవత్సరానికి 2 కోట్లు దగ్గర పెట్టుకోవాలని చెప్పిండు. ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో మనం 65 లక్షలు కడుతున్నాం. ఈ నిజామాబాదు, ఆదిలాబాద్ ఇవని చెప్పి 25 లక్షలు కడుతున్నాం సంవత్సరానికి. ఇంకా వేరే ఉన్నాయి. ఇవన్నిటికీ మనం 2 కోట్లు పక్కన పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎందుకంటే ఇది ఎవరైతే బరువు మోస్తారో అది వాళ్ళకే తెలుస్తుంది, మనకు తెలియదు. కాబట్టి ఇది మనం అందరం కూడా తలుచుకొని, ఎవరికి ప్రేమతో తలుచుకొని, వాళ్ళు 200 పంపుతారా, 500 పంపుతారా, 1000 పంపుతారా, 2000 ఎవ్రీ మంత్ ఈ ప్రపంచానికి తెలియడానికి నేను ఈ మాట ఒకటి చెప్తున్నా. సాయిరాం, తప్పకుండా అందరూ కూడా ఈ మాటను మన్నించి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళైతే ఎప్పుడు డబ్బు అడిగారు, డొనేషన్ ఇవ్వమని కూడా మోమాట. నేను టీవీలో చూస్తుంటే మోమాట పడుతుంటారు, ఉట్టి ఫోన్పే నంబర్ ఇస్తారు అంతే, వాళ్ళు అడగరు, డబ్బులు అసలు అడగరు. కానీ మనము తలుచుకొని ఇంత మంచి కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటూ, వీళ్ళకి ఏం అవసరం అండి, ఎక్కడనో పిలుచుకొని ఇక్కడ తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడము, పురస్కారాలు ఇవ్వడం, ఇవన్నీ ఖర్చు పెట్టడం అవసరమా? వీళ్ళందరికీ ఏం అవసరం లేదు. కానీ వీళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే, బాబా భక్తులు భజన మండలి కానీ, మన సచరిత్ర పంచడం కానీ, ఇంకొక సేవ చేయడం కానీ, ఇంకోళ్ళు పారాయణ చేపిస్తారు, ఇంకోళ్ళు సేవలు చేస్తారు, ఇవందరూ సేవ చేస్తూ వీళ్ళకు ఒక బూస్ట్ ఇస్తే వీళ్ళు ఇంకా మంచి చేసి వీళ్ళని చూసి 10 మంది నేర్చుకుంటారు అనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారని నేను మనస్ఫూర్తి అనుకుంటున్నా. ఇంకోటి చిన్న విషయం ఏంటంటే, ఈ అవార్డుకి రైతుకు నేను ఎక్కువని కాదు, నాతో పాటు సేవా టీం ఉంది, గురు సన్నిధి భక్తులు. ఆ భక్తులలో ఒక 4-5 ఉన్నారు, నేను పిలుచుకుంటా ఇక్కడికి. మీరు ఏమనుకోవద్దు, అనిల్ భయ్య కూడా పిలుచుకోమని చెప్పింది. కాబట్టి వాళ్ళందరూ వస్తేనే నాకు సంతోషం ఉంటుంది. నేను ఎక్కువని తీసుకుంటే నాకు సంతోషం లేదు. ఈ అవార్డు పేరున అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా, భక్తులకు, ముఖ్యంగా సాయి టీవీ వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ సాయి టీవీ నేను చెప్పిన సాయి టీవీ రూపంలో బాబా వారి ఆశీర్వాదం అందరికి బ్లెస్సింగ్స్ అందినాయండి.
ఇది ఒకటి మర్చిపోదు మనం. బోల్ సాయినాథ్ మహారాజ్కి, బోల్ సాయినాథ్ మహారాజ్కి. మరి తదుపరి అవార్డు గ్రహీత ధర్మగడ్డ శ్రీనివాస్ గారు. భౌతిక శాస్త్రం నిరూపణనే విశ్వసిస్తుంది. తర్కం దానికి మూలం. ఊహాజనితమైన దానిని భౌతిక శాస్త్రం పరిగణలోకి తీసుకోదు. గురుత్వాకర్షణ శక్తిని బోధించే అధ్యాపకుడు ఎలాంటి తర్కం లేకుండా గురుతత్వ బోధనలోకి ప్రవేశించారు. చేసేది అధ్యాపక వృత్తి, ప్రవృత్తి మాత్రం సాయితత్వ ప్రచారం. సద్గురు సాయితత్వాన్ని భక్తుల్లో ప్రకాశింపజేస్తున్నారు. గురు వైభవంలోని వాస్తవికతను దర్శింపజేస్తున్నారు. ఫిజిక్స్ మాస్టర్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు చెందిన ధర్మగడ్డ శ్రీనివాస్ గారు సద్గురు సాయితత్వ మర్మాన్ని అత్యంత సులభంగా భక్తులకు సత్సంగాల ద్వారా ఆకళింపు చేయిస్తున్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ సాయి విద్యార్థులకు సైన్స్ పాఠాలతో పాటు సద్గురు ప్రేమ సూత్రాల్ని అంతర్లీనంగా బోధిస్తారు. పాఠాలు భుక్తిని కలిగిస్తాయి. సద్గురు బోధనలే నైతికత విలువల్ని పెంపొందిస్తాయని శ్రీనివాస్ సాయి విశ్వాసం. 2 దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థుల్ని సద్గురు సాయి ప్రేమలో ముంచేశారు. సాంకేతిక విజ్ఞానం ఆధునిక ప్రపంచానికి అనేక ఆవిష్కరణలు చేసినట్లే కాలమాన పరిస్థితులకి అనుగుణంగా జీవుణ్ణి సన్మార్గంలో సాయితత్వం నడిపిస్తుందని శ్రీనివాస్ సాయి ప్రగాఢంగా విశ్వసించారు. అందుకే నిర్మల్ పరిసర ప్రాంతాల్లో శ్రీ సాయి సచ్చరిత మాధుర్యాన్ని పంచడానికి సచ్చరిత సప్తాహ పారాయణలు నిర్వహిస్తున్నారు. సచ్చరితను ఆచరణాత్మకంగా వివరించడం ఈ ఫిజిక్స్ మాస్టర్ నేర్పరితనం. సచ్చరిత వైభవాన్ని ప్రకాశవంతం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ ధర్మగడ్డ శ్రీనివాస్కు శ్రీ పత్తి నారాయణరావు స్మారక పురస్కారాన్ని సాయి టీవీ సగర్వంగా సమర్పిస్తోంది. సాయి చరణాల ప్రపంచాన సరికొత్త పాఠాలెన్నో నేర్పి దుఃఖాలను మరచి నీ ఒడిలో పొల్లాడిన బిడ్డల ఆనందం ఏమని చెప్పను తల్లి మా ఆనందం, ఏమని చెప్పను తల్లి మా ఆనందం, ఏమని చెప్పను తల్లి. అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా. చూశారు కదా చక్కటి ఏవీని. మామూలుగా ఏవీ చూడగా నాకు డౌట్ వచ్చిందండి. ఫిజిక్స్ మాస్టర్ అంటేనే నాస్తికులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిరూపణ కావాలంటారు, ప్రతిదీ నిరూపించాలి, నిరూపణ కావాలంటారు. మామూలుగా మనం సెలవులు వస్తే ఏం చేస్తాం? విహారయాత్రలకు వెళ్తుంటాం. క్షేత్రాలు, బంధువుల ఇళ్లకు చక్కగా వెళ్ళి వాళ్ళు పెట్టినవి తిని చక్కగా ఆనందించి వస్తాం. కానీ ఈయన అలా చేయరండి. వేసవి సెలవులకి, సంక్రాంతి సెలవులకి, దసరా సెలవులకి చక్కగా సచ్చరిత్ర సప్తాహ పారాయణాలు పెట్టుకుంటారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చి మాకు ఆహ్వానం పంపినటువంటి సాయి టీవీ వ్యవస్థాపకులు శ్రీ అనిల్ కుమార్ గారు మాకు అవకాశం ఇవ్వడం అనేది అది ఎంతో అదృష్టంగా భావిస్తూ అనిల్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన శ్రీ సాయినాథ భజనమాల మరాఠీలో 800కు పైగా అభగములతో పదాలతో సాయి లీలలను రచించిందని చెప్పేసి నేను చదివాను. చిన్ననాటి విషయం. అది చదువుతున్నప్పుడు ఒక రకంగా నా దృష్టి ఆ పదాల మీదకి, ఆ వాక్యాల మీదకి వెళ్ళేది. ఏమిటి ఈ శ్రీ సాయినాథ భజనమాల? ఇది మరాఠీలో ఉంది కదా, మరి దీన్ని ఎలా చదవడం? మాకు మరాఠీ రాదే, మరి ఎలా అని చెప్పేసి అప్పుడప్పుడు అది చదివినప్పుడల్లా నాకు గుర్తుకు వచ్చి నేను బాధపడేవాడినండి. ఎందుకంటే అది చదవాలి అని చెప్పి ఆసక్తి. కానీ ఈనాటికి ఈ వరాల సాయి మందిరంలో ఆ శ్రీ సాయినాథ భజనమాల తెలుగులో పుస్తకావిష్కరణ జరిగి మనందరికీ అందుబాటులో రావడం మనందరి అదృష్టంగా భావిద్దాం.
మరి ఈ కార్యక్రమానికి రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. ఒకటి చెప్పేది ఏమిటంటే, ఏ పని చేసినా ఫలితం వస్తుందండి. ఏ పని చేసినా ఫలితం వస్తుంది. కానీ ఆ ఫలితాన్ని మనం ఇప్పుడే రావాలని కోరుకుంటాం. ఇది అందరిలో ఉంటుంది. ఈ పని చేస్తున్నా నాకు ఇప్పుడే ఫలితం రావాలని. అలా ఎప్పుడు కోరుకోవద్దు. నేను నా విద్యార్థులకు కానీ, నా తోటి శిష్యులకు కానీ, నా వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పని చేయండి కానీ ఫలితం ఆశించకండి. ఫలితాన్ని ఆశించకండి. ఫలితం ఆశించకుండా పని చేయండి. ఫలితం ఇచ్చువాడు దైవమే. అది ఈనాడు రాకపోవచ్చు. సహనం వహించి ఉండాల. సాయిబాబా గారు ఏం చెప్పారండి? శ్రద్ధ సహనం 2 ఇవ్వండి అన్నాడు. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవిలో ఒక ఓవి ఇలా ఉంది. మనం ఎలా భక్తి చేయాలనేది ఈ ఓవిలో ఉందండి. బాబా ఎలా భక్తి చేశాడు, మనం ఎలా చేయాలనేది ఈ ఓవి ద్వారా, దాని యొక్క పరమార్థం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. బాబా ఏమంటాడంటే, కిసీకో కోయి హై, కిసీకో కోయి హై ఔర్ కిసీకో కోయి హై. మళ్ళొకసారి చెప్తున్నారు చూడండి, చాలా పరమార్థం ఉంటుంది. కిసీకో కోయి హై ఔర్ కిసీకో కోయి హై, అప్నా తో ఇదర్ కోయి నహీ హై, అల్లా హీ అల్లా. నాకు కొందరు ఉన్నారండి, నాకు కొందరు ఉన్నారు. ఎవరు? నా భార్య, నా పిల్లలు, నా బిడ్డ, నా కొడుకు, నా స్నేహితులు, నా తమ్ముడు, నా బంధువులు ఉన్నారండి. కిసీకో కోయి హై. మీరందరికీ కూడా కొందరు ఉంటారు. మీ భార్యనో, మీ భర్తనో, మీ కొడుకో, బిడ్డనో, మీ బంధువులో, మీ స్నేహితులో ఉంటారు. మళ్ళీ ఇది రిపీట్ చేసేయండి సాయిబాబా. ఔర్ కిసీకో కోయి హై, ఔర్ కిసీకో కోయి హై అంటే, ఇప్పుడు నేనున్నానండి, నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు బిడ్డ ఉన్నది, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు శిష్యులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ వేరే వాళ్ళు ఉంటారట. అప్నాతో ఇదర్ కోయి నహీ హై, అల్లా హీ అల్లా. నాకిక్కడ ఎవరూ లేరు, అల్లా మాత్రమే ఉన్నాడని సాయిబాబా చెప్తున్నాడు. వేల మంది భక్తులు ఉన్న ఆ కాలంలో బాబా ఇలా ఎందుకు చెప్పాడండి? నాకు పరమాత్మ మాత్రమే ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, పరమాత్మతోని బాబాకు అంత అనుసంధానం. పరమాత్మను తప్పించి ఇంకెవరిని పట్టుకోలే. ఎందుకంటే నా శిష్యులు ఉన్నారు అని ఒక 100 మందిని దగ్గర తీసుకుంటే ఆ శిష్యులలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఆ చెడు యొక్క ఫలితం కూడా రేపు రోజు శిష్యులకే కాదు, గురువు కూడా రావచ్చు. కాబట్టి నాకెవరూ లేరు, పరమాత్మ మాత్రమే ఉన్నాడని షిరిడి సాయిబాబా చెప్పారండి. ఇక్కడికి సమయభావం వల్ల ఒక్క విషయం అండి, మరి అనిల్ కుమార్ గారు మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అనిల్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది. మరి నేను అనిల్ కుమార్ గారికి, మరి సాయి టీవీకి ఒక 10,000 రూపాయలను విరాళంగా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. మరి తరువాత అవార్డు గ్రహీత కృష్ణాపురం శ్రీనివాసరావు గారు నెల్లూరు నుంచి వచ్చారు. పడిలేచే కెరటపు బ్రతుకులకు గెలుపు ఆటను నేర్పే ప్రాంగణం. నెల్లూరు పట్టణం సాయి సత్సంగాలకు పుట్టినిల్లు. వైభవోపేతంగా నిర్మించిన సాయి మందిరాలు, వందల మంది సభ్యులతో కూడిన సత్సంగాలు, సాయి వైభవానికి నెలవైన నెల్లూరులో ఒక వ్యక్తి, మందిరము, పెద్ద సమూహము లేకుండా చేస్తున్న సత్సంగ సేవ అందరినీ ఆకట్టుకుంటోంది. భుజాన సంచి, అందులో సచ్చరిత, ఇవే తన సేవకు ఆధారం. ఆయనే నెల్లూరుకు చెందిన శ్రీ కృష్ణాపురం శ్రీనివాసరావు. 14 సంవత్సరాలుగా తన గృహాన్నే సత్సంగ కేంద్రంగా నిరాడంబరంగా సాయి తత్వాన్ని సాధారణ భక్తులకు అందిస్తున్నారు. సాధారణ గృహిణులకు అలవోకగా సచ్చరిత సారాన్ని అవగాహన చేయించడంలో వీరు విశేష కృషి చేస్తున్నారు. నెల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో 2,000కు పైగా సత్సంగాలను నిర్వహించారు. శ్రీ సాయి సచ్చరితలోని అమృత గుళికలైన సాయి వచనాల్ని, ముఖ్యమైన ఓవీలను క్రోడీకరించి సాయి అమృత వాక్కులనే పుస్తకాన్ని వీరు ప్రచురించారు. 14 ఏళ్ల సాయి సత్సంగ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా చేతికందిన సచ్చరితను, సత్సంగాన్ని వదల్లేదు. ఓ చిన్న గదిలో ప్రారంభమైన శ్రీ సాయి ధ్యాన సత్సంగ నిలయం సత్సంగ సభ్యుల సంఖ్య పెరగడంతో వారి గృహం పై అంతస్తులో సత్సంగ మందిరాన్ని నిర్మించారు.
మొదట కేవలం సాయి చిత్రపటం మాత్రమే అక్కడ ఉండేది. అక్కడ జరిగే సత్సంగ వైభవాన్ని చూడడానికి 3 అడుగుల సాయి మూర్తిని ఓ అజ్ఞాత భక్తుడు అందించారు. తన కథలు శ్రవణం చేసే చోట తాను తిష్టవేసుకునుంటారన్న సాయి వాక్కు ఇక్కడ రుజువైంది. నిస్వార్థ సత్సంగ సేవ చేస్తున్న శ్రీ సాయి ధ్యాన సత్సంగ నిలయ నిర్వాహకులు శ్రీ కృష్ణాపురం శ్రీనివాసరావు గారికి సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది శ్రీ పత్తినారాయణరావు స్మారక పురస్కారం. నిన్ను చేరిన బిడ్డలకు సడలని చెదరని ధైర్యాన్నిచ్చి జీవితం అంటే అలజడి కాదని ఆరాటాలతో అలసిన బిడ్డల జీవితాలకు శక్తినిచ్చిన తల్లి, శక్తినిచ్చిన తల్లి, మా శక్తి ప్రదాయిని. అపూర్వ శక్తిని ఏమని చెప్పేము తల్లి, అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా. 3వ వ్యక్తి శ్రీ కృష్ణాపురం శ్రీనివాసరావు గారు. చూసారా, ఇక్కడ కూడా ఆయన ఒక సంచి తగిలించుకొనే వచ్చారు. నిజంగా ఈరోజు 10 మందికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు మోస్తూ కూడా చిన్న జీవితం గడుపుతూ చక్కగా సాయి సచ్చరిత్ర సప్తాహాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇప్పుడు కేదార్ విభాకర్ గారు చక్కగా సన్మానం చేస్తారు. నిజంగా ఇక్కడ సాయినాథుడు సరస్వతీదేవి రూపంలో నిజంగానే కొలువై ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ఈ వరాల సాయి మందిరం ద్వారా అనిల్ గారు కొన్ని లక్షల మందికి కొన్ని వేల ఎపిసోడ్లు సాయి గురుకులం ద్వారా సాయి సచ్చరిత్రలోని తత్వాన్ని ఎంతో బాగా బాబా గారు ఆయన చేత అందరికీ అందిస్తున్నారు. మేము చాలా సంవత్సరాల నుంచి సత్సంగాలు వింటున్నాము, చెప్తున్నాము. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అనిల్ గారు సాయి గురుకులం ద్వారా చాలా సంవత్సరాల నుంచి సత్సంగాలు చెప్తున్న సాయి తత్వవేత్తల కన్నా కూడా వరాల సాయి ఒడిలో కూర్చొని ఉన్నాడు కాబట్టి, ఆ జ్ఞాన సరస్వతి ఇక్కడ వరాల సాయిగా ఉంది కాబట్టి ఆయన ఎంతో అద్భుతంగా ఇక్కడ ఆయన ద్వారా సాయి గురుకులం చెప్పిస్తున్నారు. నేను కూడా వింటాను, ఆ వాళ్ళందరికీ కూడా చెప్తాను, మీరు సాయి గురుకులం చూడండి. అలాగే సచ్చరిత్ర వేరు కాదు, సాయిబాబా వేరు కాదు. చాలా సంవత్సరాల క్రితమే ఒక మాట విన్నాను, అది కూడా అనిల్ గారు చెప్తేనే విన్నాను. సాయిబాబా ఎక్కడ దొరుకుతారు అంటే సాయి సచ్చరిత్రలో సాయిబాబా దొరుకుతారు. ఈరోజు ఈ వరాల సాయి మందిరంలో నిజంగా ఆ జ్ఞాన సరస్వతి ఇంకా ఎన్నో లక్షల మందికి ఈ జ్ఞానం సాయిబాబా తత్వం అందరికీ చెందాలి అని ఆయన మనసు పడ్డాడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మార్చుకున్నాడు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకి జన్మస్థానం అటువంటి సాయి సచ్చరిత్ర పత్తి నారాయణరావు గారి ఇక్కడ వార్షికోత్సవం ఇక్కడ జరగడం, దానికి మమ్మల్ని ఇక్కడికి పిలిపించడం, ఇదంతా కూడా సాయినాథుని కృప, సాయినాథుని దయ. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సాయి టీవీ అనిల్ గారికి, వాహిని గారికి, సాయినాథుడికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు. మా శ్రీమతి గారి పేరు కె శైలజ. అలాగే నెల్లూరులో ఉన్నటువంటి మా సాయి ధ్యాన సత్సంగ నిలయం సభ్యులు కూడా దీంట్లో భాగస్వాములే. ఇందాక ఆయన చెప్పారు కదా, ఇది నాకొక్కడికి కాదు, అందరినీ పేరు పేరున పిలిచారు కదా. అలాగే నేను కూడా మా సాయి ధ్యాన సత్సంగుల అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మీ సంచిలో ఉన్న సచ్చరిత్రను ఒక్కసారి చూపించండి అందరికి సభాముఖంగా, కనీసం చూసే ప్రాప్తమైన అనుకోండి సచ్చరిత్ర. అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీరమ్మా. తదుపరి ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. శ్రీ కోటంరాజు శ్రీనివాసరావు గారు. ఇది సుఖమనే నిధి, మోక్షానికి మిఠాయి, జ్ఞానానికి గని, రుణబంధాలకిది రుజువు. ఆయువు విలువ తెలిసిన వారే జ్ఞాని. ఆయువును సద్గురు సేవలో వెచ్చించిన వారే సద్భక్తులు. ప్రభుత్వ ఉద్యోగ పదవీకాలం మామిడి పండు లాంటిది. దానిని ఎవరు జారవిడుచుకుంటారు? కానీ
సద్గురుపై మనస్సు లగ్నమైన వారికి మామిడి పండు తీయదనం కన్నా గురువు సహచర్యంపైనే ఆయనకు మమకారం. సద్గురు సంపూర్ణ సహచర్యం కోసం 2 సంవత్సరాల ముందే ఉద్యోగాన్ని వీడిన సద్భక్తుడు శ్రీ కోటంరాజు శ్రీనివాసరావు. ఆయుష్యుని సద్గురు సేవలో సద్వినియోగం చేసుకునేవారే ముముక్షువులు. ఈ సూత్రాన్ని బలంగా నమ్ముతారు శ్రీ కోటంరాజు. 1000కి పైగా సాయి భక్తి గీతాలను వీరు రచించారు. 20కి పైగా సాయి తత్వ దత్త పరంపర పరిశోధనా గ్రంథాల్ని అందించారు. సాయి తత్వ మాధుర్యంపై వారు అందించిన ఇది కాక సౌభాగ్యం మరొకటి కలదా అన్న గ్రంథం సాయి సాంగత్య స్పర్శను అనుభవింపజేస్తుంది. సచ్చరిత మననం అందరికీ సులువుగా ఉండాలని తలచి సచ్చరితను సమగ్ర గేయ రూపంలో శ్రీ కోటంరాజు గారు అందించారు. భక్తుల ఎదుట సత్సంగాలు చేసేవారికే అద్భుతమైన ఆనందం ఉంటుంది. మరి మహాత్ముల చెంతన సత్సంగం చెబితే ఆ అనుభవానికి అవధులుండవు. శ్రీ కోటంరాజు గారు నడిచే దత్త మహారాజుగా పేరుగాంచిన శ్రీ విఠల్ బాబా, సచ్చరిత అనువాదకులు శ్రీ అచలానంద సరస్వతి, రమణీబాబా, సాయిలీలమ్మ వంటి మహాత్ముల సమక్షంలో శ్రీ కోటంరాజు ప్రవచనాలు చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. సాయి సహచర్య ప్రస్థానంలో వారికి జ్ఞాన వికాసానికి మూలం వారికి లభించిన సమర్థులైన మార్గదర్శి. 1980, 2000 దశకాల్లో సాయితత్వ భీష్మాచార్యులుగా పేరుగాంచిన శ్రీ మహాభాష్యం రంగాచారి గారి సహచర్యం, మహాభాష్యం గారికి 18 రాత్రుల పాటు దత్త మహారాజ్ దర్శనమిచ్చి చెప్పిన విషయాలను శ్రీ కోటంరాజు గారి ద్వారా శ్రీ గురుదత్త వైభవం అనే గ్రంథాన్ని శ్రీ రంగాచారి గారు గ్రంథస్థం చేయించుకున్నారు. కోటంరాజు గారు చేసిన సేవకు శ్రీ మహాభాష్యం గారి నిష్క్రమణ తరువాత వారి ఆసీనులైన కుర్చీ, వారు ధరించిన రుద్రాక్షమాలను శ్రీ రంగాచారి గారి కుమారులు డాక్టర్ విజయ్ కుమార్ గారు కోటంరాజు గారికి అందజేశారు. 38 వసంతాలుగా సాయి సత్సంగాలు మరియు సాయి సాహిత్య సేవలో భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ కోటంరాజు శ్రీనివాసరావు గారికి శ్రీ పత్తి నారాయణరావు స్మారక పురస్కారాన్ని సాయి టీవీ సగర్వంగా సమర్పిస్తుంది. జడజీవుల వికాసం, కరుణా కిరణాల ప్రకాశం, ప్రేమానురాగాల నిలయం, జీవితాల విజయకేతనం. సాయి చరితం సచ్చరితం, సాయి చరితం సచ్చరితం. శ్రీ కోటంరాజు శ్రీనివాసరావు గారిని మరియు వారి శ్రీమతి కనకదుర్గ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నాకు గత 5 సంవత్సరాలుగా వీరు పరిచయం, కానీ ఈరోజే మేమిద్దరం ముఖాముఖి కలుసుకొని మాట్లాడుకుంది కేవలం ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా. వీరు ఎంత మంచి మనిషి అంటే అండి, డౌన్ టు ఎర్త్ అనేది ఈయనలోనే చూడొచ్చు. గుప్తంగా ఉంటారు, సాయితత్వ ప్రచారం చేస్తారు. ఎక్కువ ప్రచారం కోరుకోని వ్యక్తి అండి, ఎక్కడా బయటపడరు. ముందుగా పరమాత్మ సాయికి సాష్టాంగ నమస్కారాలు. తర్వాత ఈ దేవాలయంలో ఉన్న సాయి భక్తుల చిత్రాలు అన్నీ ఉన్నాయి. ప్రతి భక్తుడి పాదాలకు వారికి నమస్కారాలు. ఇక్కడ వచ్చిన సాయి భక్తులందరికీ కూడా నమస్కారాలు అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ అవార్డు తీసుకోవటానికి గల కారణం ప్రత్తినారాయణ గారి స్మారక సందర్భంగా, కాబట్టి వారి గురించి ఒకటే నిమిషం చెప్తాను. శ్రీ ప్రత్తినారాయణ గారు గుణాజీ గారు రాసినటువంటి సాయి సచ్చరిత్రను తెలుగులోకి అనువదించబడటం ద్వారా ఎంతోమంది తెలుగు బిడ్డలు సాయి భక్తులుగా అయ్యారు. మరి సాయి సచ్చరిత్ర ఆయన తెలుగులో రాసి ఎంతోమంది జీవితాలని, ఆ సచ్చరిత్రని భక్తి శ్రద్ధలతో చదివిన వాళ్ళందరికీ కూడా మార్పు కలిగింది. కేవలం 56 సంవత్సరాల మట్టుకే వారు జీవించినప్పటికీ కూడా మహానుభావులు ఎప్పుడు తక్కువ కాలం ఉంటారు. షిరిడిలో చావడిలో
1.5 అధ్యాయాలు పూర్తి చేశారు ఆయన తెలుగులో. దాని తర్వాత సాయిబాబా గారు వారికి స్వప్న దర్శనం ఇవ్వటం ద్వారా మిగిలిన పాటలన్నీ కూడా ఆయన అధ్యాయాలన్నీ కూడా హైదరాబాద్లో పూర్తి చేసినటువంటి మహానుభావులు. సత్యాన్ని అన్వేషించడం కోసం వారి యొక్క కుటుంబాన్ని వదిలేసి షిరిడీకి వచ్చారు. అంతటి మహానుభావులను మనం తలుచుకుంటే మేము చేసినటువంటి సేవ చాలా చాలా తక్కువ. వారిని చూసి ఇంకా నేర్చుకోవాలని మా కోరిక. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి నమస్కారం. నా జన్మని సార్థకం చేయటానికి సరియైన మార్గంలో నడిపించిన మా గురుదేవులు శ్రీ మహాభాష్యం రంగాచారి గారు కూడా పాద నమస్కారాలు. ఒక త్రికోణం గీయాలి అంటే ముందు ఒక బిందువు పెట్టాల్సి వస్తుంది చేత్తో. చూడండి, ఇలా చుక్క పెట్టి త్రికోణాన్ని గీస్తాం. ఆ బిందువే పరమాత్మ సాయి. మిగిలిన 3 కోణుల్లో ఉన్న వాళ్ళు తల్లి, తండ్రి, గురువు. తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన తర్వాత వారి ఆశీస్సుల మంచిగా మనకి ఉండడం ద్వారా జన్మ సార్థకం చేసుకోవటానికి మన యొక్క జీవితంలో మంచి పనులు చేస్తేనే గురువు ప్రవేశం అవుతారు. కాబట్టి అలాంటి అవకాశం మా గురువుగారు ప్రవేశించడం ద్వారా ఆ బిందువైనటువంటి పరమాత్మ సాయి దగ్గర నేను చేరగలిగాను. అంటే దాదాపుగా నాకు 24 సంవత్సరాల వయసులోనే బాబా నాకు జీవితంలో ప్రవేశించడం జరిగింది. కానీ ఆ 24 సంవత్సరాలు కూడా వేస్ట్ అయిందని బాధపడుతున్నాను. ఒక కేసు గెలిచిన ద్వారా ఒక మహారాష్ట్రియన్ ఒక అతను షిరిడీకి టికెట్లు కొని నన్ను షిరిడీకి పంపించారు. అప్పుడు నాకు బాబా గురించి ఏం అవగాహన లేదు. ఫస్ట్ క్లాస్లో పంపించారు. బాబా అట్లా రిసీవ్ చేసుకున్నారు తన భక్తుడిని అని ఆయనే చూసుకున్నారు. అయితే 1987 నుంచి 91 వరకు కూడా నేను సాయి సచ్చరిత్రని బాగా చదువుకుంటూ ఉండేవాడిని. కానీ అందులోని విషయాలని అందరి దగ్గర చర్చిస్తుండేవాడిని. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారని కొంచెం నెగటివ్గా మాట్లాడేవాడిని బాబా గారి గురించి. అలాంటిది నేను ఎంత నెగటివ్గా అలా మాట్లాడినా బాబా తన ఒడిలో తీసుకునేవారు. నాకు తెలియకుండానే ఎంతో సేవ చేయించుకున్నారు. బాబా గారు ఎంతో దయామరుడు కాబట్టి మా శ్రేయోభిలాషి మాకు పరమాత్మ ఇచ్చినటువంటి మంచి మిత్రులు శ్రీ పద్మనాభరెడ్డి గారు నా జీవితంలో ప్రవేశించడం జరిగింది. వారు నాతో ఫోన్లో అనేక బాబా విషయాలు మాట్లాడుతూ నన్ను నా ఆధ్యాత్మిక దారిలో నడిచేవాడిని ఇంకా ముందుకు తోశారు వారు. నేను ఒకటే చెప్తాను, ఇంతటి మంచి కార్యాలని సాయిబాబా గురించి ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్నారని మేము అంటాం. కానీ నిజానికి వాళ్ళిద్దరు అర్హులు కాబట్టే ఆ షిరిడీ సాయినాథులు వారికి అవకాశం ఇచ్చారు. అది ఆయన ఇంకా నేను అంతకన్నా ఏం చెప్పలేను. బాబా గారి అనుగ్రహం ఇవ్వటం వల్ల ఇంత గొప్ప కార్యాన్ని వాళ్ళు ఈ విధంగా నడుపుతున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేదార్ విభాకర్ టెండూల్కర్ గారు ఈరోజు వారి చేతుల మీదుగా నేను ఈ పురస్కారం తీసుకోవటం కూడా బాబా గారి అనుగ్రహం. ఒక మహాసాయి భక్తుల చేతుల నుంచి నేను తీసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. చివరిగా ఒక సందేశం ఏంటంటే, సాయిబాబా భక్తులందరూ కూడా సాయిబాబాని దర్శించుకోలేదు, సాయిబాబాని చూడాలని విపరీతంగా పూజలు చేస్తుంటారు. కానీ సాయిబాబా దర్శనం అంటే సచ్చరిత్ర దర్శనమే. సచ్చరిత్ర పుస్తకమే సాయిబాబా దర్శనము. ఇది 100కి 100 పార్లు సత్యం అండి. ఇది సచ్చరిత్ర ఎవరింట్లో ఉందో వాళ్ళ ఇంట్లో సాయిబాబా గారు ఉన్నారు. ఇక చిట్ట చివరి పురస్కారం తిరుమల శెట్టి సుబ్బారావు గారి ఫౌండేషన్కి. విరిసెను తెలుగు నేలపై సాయి సంజీవనం, కుబాళించెను తేట తెలుగు సచ్చరిత పరిమళం. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతాలనే అలలు లేస్తాయి. మరల మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయన్న శ్రీ సాయి సచ్చరిత వాక్కులే వారికి ఆచరణీయమైనవి. సాయితత్వ ప్రచారానికి అనేక మార్గాలున్నా గురుకథా శ్రవణమే శ్రేయస్కరమైందని వారు విశ్వసించారు. సచ్చరిత పారాయణను 30 ఏళ్ల క్రితం ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లి ఆదర్శంగా నిలిచారు. శ్రీ సాయి సచ్చరిత పారాయణలతో భక్తుల్ని చైతన్యపరుస్తూ పారాయణ చైతన్యగా ప్రఖ్యాతిగాంచారు కీర్తిశేష్యులు తిరుమల శెట్టి వెంకట సుబ్బారావు గారు. ప్రస్తుత కాకినాడ జిల్లా కొవ్వాడ సాయి మందిర వ్యవస్థాపకులైన వీరు 1994వ సంవత్సరంలో వారి స్వగృహంలో శ్రీ సాయిమూర్తిని స్థాపించారు.
జిల్లా పరిషత్తులో ఉద్యోగం నిర్వహిస్తూనే ఆధ్యాత్మికంగా వారి ప్రయాణాన్ని ముందుకు సాగించారు. సాయిబాబా అంటే కేవలం విగ్రహారాధనే కాదని, సాయి తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలని, అందుకు సచ్చరిత ఒక్కటే సాధనమని సుబ్బారావు గారు విశ్వసించారు. 1996 జనవరి 1వ తేదీన సాయి మార్గంలో ఓ చారిత్రాత్మక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కోరిన భక్తుల ఇళ్లల్లో ఆర్భాటాలకు తావు లేకుండా సచ్చరిత సప్తాహ పారాయణాలకు శ్రీకారం చుట్టారు. కేవలం కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా షిరిడి, అరుణాచలం, శ్రీశైలం, శాంతివనం వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో సచ్చరిత సప్తాహ పారాయణాలు నిర్వహించారు. కీర్తిశేషులు తిరుమల శెట్టి సుబ్బారావు గారి ప్రణాళిక ఎలా ఉండేదంటే, 1 సంవత్సరం కార్యక్రమాల ప్రణాళిక ముందే రచించేవారు. 2013 సంవత్సరం నాటికి 398 సచ్చరిత శ్రవణ పారాయణాలు పూర్తి చేసి 399వ పారాయణ కొవ్వాడలో, 400వ పారాయణ సెప్టెంబర్ 2న షిరిడీలో నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. హైదరాబాదులో 388వ పారాయణను పూర్తి చేసుకుని 2013 మే 7వ తేదీ కాకినాడ వెళ్తుండగా ఆయన గుండె ఆగింది. నిత్యం కార్యక్రమాల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని లెక్క చేయకపోవడంతో శ్రీ సాయి తన బిడ్డకు విశ్రాంతినివ్వడానికి తన ధామానికి తీసుకెళ్లిపోయారు. తమ మార్గదర్శి లేరని కృంగుపాటుకు లోను కాకుండా వారు మరణించిన కొద్ది రోజుల్లోనే సుబ్బారావు గారు రూపొందించిన ప్రణాళిక ప్రకారం 399వ పారాయణ కొవ్వాడలో, 400వ పారాయణ షిరిడీలో 2013వ సంవత్సరంలో నిర్వహించారు. ఇప్పటికి వారి పారాయణ బృందం 562 పారాయణలు దిగ్విజయంగా పూర్తి చేసిందంటే సుబ్బారావు గారు ఎంత లోతైన పునాది వేశారనడానికి ఇదే నిదర్శనం. 2 తెలుగు రాష్ట్రాల్లో సచ్చరిత సప్తాహ శ్రవణ పారాయణలో కొవ్వాడ సుబ్బారావు గారి పారాయణ బృందం ఆదర్శంగా నిలుస్తుంది. సాయిబాబా కార్యక్రమాలు, పారాయణలంటే ఒక గురు పౌర్ణమి, మందిర వార్షికోత్సవాలకే పరిమితమవుతున్న రోజుల్లో నిత్యం గురుకథ అనే సంబరాల్లో మునగడం వారి సుకృతం. టెక్నాలజీ పెరిగి జూమ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో సత్సంగాలు పెరిగినా సుబ్బారావు గారి పారాయణ బృందం భక్తుల గృహాలనే వేదికలుగా శ్రవణ పారాయణాల్ని కొనసాగిస్తున్నారు. సచ్చరిత పారాయణ అనే సాధనలో ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ తిరుమల శెట్టి సుబ్బారావు గారి పారాయణ బృందానికి సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది శ్రీ పత్తినారాయణరావు స్మారక పురస్కారం. కలబోత కాదు సచ్చరితం, పారాయణతో పరవశింపచేసి ప్రతి కథలో నిన్నే ప్రతిబింబింపచేసి జన్మను ధన్యం చేసే శ్రీ సాయి స్వరూపం, జన్మను ధన్యం చేసే శ్రీ సాయి స్వరూపం. సాయి చరితం సచ్చరితం, సాయి చరితం సచ్చరితం. వారు పొద్దున కూడా మాట్లాడారు నరసింహారావు గారు. ఈరోజు 7ంటికి ఒక పారాయణం, 10ంటికి ఒక పారాయణం ఉండటం వల్ల రాలేకపోయారు. ఇద్దరు సాయి బంధువులు మాట్లాడుతూ అన్నారు. ఒకరు రాధాకృష్ణమూర్తి గారు మౌలాలి నుంచి, మనం ఏదో వచ్చాం, ఎన్నో జన్మల పుణ్యం, మానవ జన్మ వచ్చింది. ఒక్కోళ్ళు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుడతారు, ఒక్కోళ్ళు చాలా తక్కువ కుటుంబంలో మనం పుడతాం. ప్రతి ఒక్కళ్ళకి ఆశ, నిరాశ, బాధ నిరంతరం మనం వెళ్ళేంత వరకు బాధలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అయితే వీటిని ఎలా మనము అధిగమించాలి? ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలి అంటే ఒకళ్ళు కావాలి. ఎవరు? తల్లి, తండ్రి, తర్వాత సద్గురుమూర్తి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. సో సద్గురువుని ఎవరైతే మనం పట్టుకుంటారో వాళ్ళ జన్మ ధన్యం. అందులో ఎటువంటి కూడా అనుమానం అసలు పడద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనం అనిల్ కుమార్ గారు సచ్చరిత్ర 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 అని అన్నారు. ఎందుకన్నారు? సత్యం, సచ్చరిత్ర సత్యం. బాబా సత్యం. బాబా వచ్చి వెళ్ళారు, కానీ ఆయన అనంతుడు, ఆయనకేమీ ఇది లేదు. కానీ మరి ఆయన మనకి చూడాలని అంటే ఇప్పుడు భావితరాలు కూడా ఆయన చూడలేదు అప్పుడు మనము. అప్పుడు వాళ్ళు చూశారు. తర్వాత బాబా వారి యొక్క టేస్ట్ ఏంటిది, ఆ బాబా భక్తులు ఎవరు, ఏం చేశారు, ఏంటిది అనేది అంతా కూడా సచ్చరిత్రలో బాబా అనుగ్రహం మేరకే హేమాడ్ పంత్ గారు రచించారు.
మన దేశంలో చాలా గుళ్ళు ఉన్నాయి. చక్కగా మనం గురువారం పోతాం, అట్టహాసంగా భజన చేస్తాం, అట్టహాసంగా అన్నదానాలు చేస్తారు, అంతే వెళ్ళిపోతాం. జరిగేది ఇది. తర్వాత బాబా వారు చెప్పారు, ఏం చెప్పారు చరిత్రలో, మరే అందరూ భక్తులు వస్తున్నారు బాధతోటి, నేను వాళ్ళ బాధ తీర్చేస్తున్నాను, చాలా సంతోషం. కానీ ఏం చెప్పారు, నా జ్ఞాన భాండాగారం పొంగి పొర్లుతుందిరా, ఎవరు అడగట్లేదురా. అది కదా, అది పట్టుకోవాలి. ఆ జ్ఞానం మనం పట్టుకున్నప్పుడు మన ఈ జీవితాన్ని మనం సాధించినట్టు. అటువంటి సాధనలో ఎవరు కావాలి, మనకి చెప్పేవాళ్ళు కావాలి. అటువంటి దాన్ని అనిల్ కుమార్ గారు ఎన్నుకున్నారు, పట్టుకున్నారు. నిత్యము జ్ఞానం వల్ల ఏంటిది, ప్రతి నిమిషం కూడా మనం ఆనందంగా ఉండగలుగుతాం, అసలు దుఃఖం అనేది ఉండదు. సచరిత్ర మనం పారాయణ చేస్తూ మన బాబాను పట్టుకుంటే అసలు మీకు ఏ బాధ కూడా సునాయాసంగా దాటి వెళ్ళిపోతారు. మనం సత్యంలో నడవాలి అంటే కేవలం నామస్మరణ మాత్రమే. కబీర్ దాస్ కూడా చెప్పారు, మన్మే రామ్ హాత్ మే కామ్. ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి వరాలు సాయిబాబా నెల్లూరు నుంచి ఇక్కడికి రప్పించుకున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో గొప్ప ఇక్కడికి విచ్చేసిన ఎంతోమంది విచ్చేశారు. సాయి తత్వ ప్రచారంలో నిష్ణాతులు సాయి తత్వాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో అందించిన గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఇందాక ఏవీలో ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతున్నాయి. బాబా సేవలో అట్లా తరిస్తున్నారా? ఈరోజు సాయి టీవీలో మనం నిరంతరం సాయి సచ్చరిత్ర, రోజు అనిల్ గారు సచ్చరిత్ర పారాయణలు, గురుకులం ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మాలాంటి యువతకు స్ఫూర్తి, బాబా మార్గం ఎలా ఉంటుంది, బాబాను పట్టుకుంటే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అని మాలాంటి యువకులకు కూడా సాయి టీవీ ఒక స్ఫూర్తి. అలా ఇక్కడికి విచ్చేసిన సాయి తత్వ ప్రచారకులు, పెద్దలు, గౌరవనీయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సాయి అందరికీ. యువకులు సాయిబాబా కాడికి తెలుసుకుంటున్నారు బాబా గురించి. వాళ్ళు బాబా గురించి చెప్పడానికి కూడా చాలా మందికి ముందుకు రావట్లేదు. అలా ముందుకు వస్తే మీకు సాయి టీవీ ఆల్వేస్ వెల్కమ్. యువకులకి ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి సాయి టీవీ ద్వారాలు. మీరు వచ్చి సాయి తత్వాన్ని వాళ్ళ బాధ్యతగా, ఇప్పటి వరకు ఆ జనరేషన్ పెద్దవాళ్ళు సాయి తత్వాన్ని ఈ పెద్దలందరూ ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటి నుంచి మనందరి బాధ్యత. నాతో పాటు మీరందరూ కూడా చేతులు కలిపి సాయి మార్గాన్ని ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, అలాగే ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంకా యువకులకి స్ఫూర్తినిచ్చి బాబా గురించి చెప్పి తెలియజేసి ఆయన మార్గానికి, ఆయన పాదాల చెంతకి తీసుకురావాలని నేను ఈరోజు సాయి టీవీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను. ఇంకొక చివరిగా ఒక విషయం, సాయి ఎంతో సాయి దర్బార్ నెల్లూరులో మందిర కార్యక్రమాల్లో ఎన్నో సేవలు ప్రసాదించాడు బాబా. తర్వాత సాయి సచ్చరిత్ర పారాయణ చేసేవాడిని, అడిగేవాడిని బాబా సచ్చరిత్ర పారాయణని ఇంకా మేనేజ్మెంట్ వల్ల అది చేయలేకున్నాను, నీ పాదాలు పట్టుకొని చేయంటే ఈరోజు కూర్చోబెట్టి ప్రతి అక్షరం సాయి సచ్చరిత్ర నేర్పిస్తున్నాడు బాబా. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి శ్రీ సాయి సచ్చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర. ఒకసారి గట్టిగా జయజయంతి చేయండి. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు. సాయిరామ్. నాకు అవకాశం ఇచ్చిన అనిల్ గారికి కృతజ్ఞతలు సాయి. అది ప్రతిసారి నెల్లూరులో భజన అయిపోయిన తర్వాత పాడుకోవడం అలవాటు సాయి. సచ్చరిత్ర విశిష్టత తెలియజేసేటప్పుడు మన సాయి టీవీ పాట ప్రతి భజనలో పాడుకుంటాము. అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, అమ్మ నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీదమ్మా. ఆనందమే నీ అంతరంగం, వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా. ఆనందమే నీ అంతరంగం, వాత్సల్యమే నీ స్పర్శోయమ్మా. అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, కమ్మని ప్రేమే నీదమ్మా, తల్లి నీకు వందనాలమ్మా. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి,
సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి